సితరాల మనసు నాది చిన్నగా పోతుంటవో చూడకపోతుంటవో ఇంట్లో చిన్నదాన్ని నేను సితరాల దాన్నితో చిన్నలు చూపిస్తావో. అంత క్లోజ్గా ఉండి ఏ స్టేజ్ మీద అయినా సరే జానీ మాస్టర్ నాకు ఇది చేసిండు అది చేసిండు, జానీ మాస్టర్ లేకపోతే నేను లేనే లేను. జానులిరి శేఖర్ మాస్టర్. అవును, యాక్చువల్లీ అంత పోరంబోకోళ్ళు వచ్చి మొత్తం అంత నాశనం చేసేస్తారు. నేను ఎప్పుడు శేఖర్ మాస్టర్ జానులిరి నీలి నీలి కల్లావడేవని మాయన నిలువున దించినడే నిండు పున్నమి ఎన్నెల తిరుబడు నిండు మనసు అందాగడే. వాళ్ళకి నచ్చినట్టు మనం ఉన్నామంటే ఆటోమేటిక్గా ఆ స్టూడియోకి వెళ్తే అలాంటి ఇన్సిడెంట్లు ఏమైనా జరిగినాయి? ఏమే పిల్ల అంట అంటే ఏదో ఏదో అయితాందేను కావాలని అప్పుడు దాకా నాకు అది చాలా బాధ అనిపించింది. అస్సలు ఎంత ఏడ్చిన అంటే హాయ్ నమస్తే రస్తా టీవీ, నేను మీ వరప్రసాద్ మేడి. ఈరోజు మన స్పెషల్ గెస్ట్ బాసాని మమత, ఫోక్ సింగర్. సో చాలా పాటలు పాడింది, కాకపోతే ఇండస్ట్రీలో కొంచెం పేరు రాలేదనే ఇంటెన్షన్తో ఉంది కనుక ఈరోజు ఆమెను మనం రస్తా టీవీకి పిలవడం జరిగింది. సో ఆ మాటలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు బాసాని మమత పాటలు పాడాలనే ఆలోచన కానీ ఈ నేపథ్యంలోకి ఎందుకు వచ్చింది, అసలు అలా కుటుంబ నేపథ్యం ఏందనేది తన మాటలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇంకెందుకు లేటు, స్టార్ట్. హాయ్ నమస్తే మమత. నమస్తే. ఏంటి సంగతులు? ఏంటి సంగతులు అంటే ప్రజెంట్ అయితే సాంగ్స్ ఏం లేవు. ఓకే. సో సాంగ్స్ కోసం వెయిటింగ్. సో అమ్మ నాన్న ఏం చేస్తుంటారు? డాడీ వచ్చి ఆర్టీసీ డ్రైవర్, ఓకే. మమ్మీ ఇంట్లోనే ఉంటారు, ఇద్దరు తమ్ముళ్ళు. ప్రాపర్ నల్గొండ దగ్గర అమ్మనబోల్. ఓకే. ఇక్కడ హైదరాబాద్కి ఎప్పుడు వచ్చారు మీరు? చిన్నప్పుడే వచ్చేసినాం, డాడీకి ఏమంటారు ఆర్టీసీలో జాబ్ రాగానే వచ్చేసినాం. ఓకే. ఎంతవరకు చదువుకున్నావు, ఎందుకు చదువు మానేసినావు, ఈ పాటల కార్యక్రమం ఎందుకు తీసుకున్నావు? నేను చదువుకున్నది డిగ్రీ వరకు, ఓకే. మంచి చదువుకున్నా. తర్వాత జాబులు ఇవి ఇవి చేయాలంటే చెడ్డ చిరాకు అనిపించింది. అంటే ఎక్కడికి వెళ్ళినా కానీ బాగా వాళ్ళు ఇబ్బంది పెట్టేటోళ్ళు. జాబ్స్ ఎక్కడికి వెళ్ళినా చిన్నవి చేసినా పెద్దవి చేసినా ఇబ్బందే ఉండేది. ఓకే. సో ఇదంతా కాదు, నేనేం చేయగలుగుతా. చిన్నప్పటి నుంచి నాకు పాటలు అంటే చాలా ఇష్టం. నేను టీవీలో పాటలు వస్తుంటే పాడడం ఇవన్నీ చేస్తూ ఉంటే ఒక అక్క పరిచయం అయ్యి, అంటే మనకి బస్ స్టాప్లో ఒక అక్క పరిచయం అయ్యి, ఇట్లా యాప్ ఉంటుంది, యాప్ ద్వారా పాటలు పాడు, దాని నుంచి నీకు అవకాశాలు వస్తాయి అంటే సరే అని చెప్పేసి నేను అవకాశాల కోసం ఏం చూడలేదు, పాడుతూనే ఉన్నా. ఆ దేవుడు మరి ఎందుకో తెలియదు, ఒక అన్న ద్వారా నాకు మంచి సాంగ్ ఇప్పించిండు. సో నువ్వు ఫోక్ సింగర్గా ఈ సొసైటీకి పరిచయం అయినావు కదా. ఫస్ట్ మనం ప్రోగ్రామ్ స్టార్ట్ చేసుకునే ముందు ఒక మంచి పాట, జానపదం పాటతోటి స్టార్ట్ చేసుకున్న తర్వాత అసలు విషయంలోకి వెళ్ళిపోదాం. సితరాల మనసు నాది చిన్నగా పోతుంటవో చూడకపోతుంటవో ఇంట్లో చిన్నదాన్ని నేను సితరాల దాన్ని రో సిన్నలు చూపిస్తావో. సితరాల మనసు నాది చిన్నగా పోతుంటవో చూడకపోతుంటవో ఇంట్లో చిన్నదాన్ని నేను సితరాల దాన్ని రో సిన్నలు చూపిస్తావో. ఓ పిల్లక వెంకటేశు చూడకపోతుంటవో కానకపోతుంటవో, నా పిల్లక వెంకటేశు చూడకపోతుంటవో కానకపోతుంటవో. మంచి ట్రెండింగ్ సాంగ్ కదా ఇది. అది రీల్స్ ఎక్కడ చూడు, ఇన్స్టా ఎక్కడ చూడు అదే పాట కదా. ఒక్క పాటతోటి వైరల్ అయిపోయింది అమ్మాయి. మీరు అంటే ఈ ఇండస్ట్రీకి పరిచయం అయిన తర్వాత ఫోక్ సాంగ్స్ పాడాలి అనే ఆలోచన వచ్చిన తర్వాత మీకు వచ్చిన అవకాశాలు?
ఫస్ట్ వచ్చిన అవకాశం యాప్ ద్వారా వచ్చింది. Okay. అది ఏ app? బతుకమ్మ సాంగ్ SM అని స్టార్ మేకర్. అందులో మీరు వాడుతున్నప్పుడు గుర్తింపు వచ్చిన సాంగ్ ఏది? అందులో వాడుతున్నప్పుడు అందులో వాడుతున్నప్పుడు గుర్తింపు వచ్చిన సాంగ్ వచ్చి ప్రేమ ఓ ప్రేమ వచ్చావా ప్రేమ అనుకుంటూనే ఉన్నారామా. ఈ సాంగ్కి నాకు డ్యూయట్ ఉంటుంది అది? లేదు, ఒకళ్ళే పాడతారు. ఆ పాటకు వచ్చింది. ఆ పాట తర్వాత నెక్స్ట్ ఆ పాట చూస్తూ చూస్తూ అన్న నీ వాయిస్ బాగుంది నాన్న, ఈ పాటకి సెట్ అవుతుంది అని చెప్పేసి ఆ అన్న ఒక బతుకమ్మ సాంగ్ ఇచ్చిండు. అది పాడి పంపించినాక తను అన్నాడు సెట్ అయింది, నీ వాయిస్కి కరెక్ట్ సెట్ అయింది, మీరు వెంటనే వచ్చి ఇక్కడ పాడాలి అంటే అలా ఎలా నమ్మేస్తాం ఒక్కసారి, మీరు ఇక్కడికి వచ్చి పాడాలి అనగానే అంత దూరం వెళ్ళి కూడా సరే. ఎక్కడ రమ్మన్నారు? వరంగల్, సిరిసిల్ల. ఓకే. సిరిసిల్ల దగ్గర మహేందర్ సార్ దగ్గర వాడిన పాట. సో వాళ్ళు ఏమన్నారంటే నిజంగా చెప్తున్నామ్మా అది యూట్యూబ్లో వస్తుంది పాట, మీరు రండి కొత్త ఛానల్ అంటే సరే. జస్ట్ ఒక 2-3 ఇయర్స్ బ్యాక్. ఓకే. రమ్మనంగానే వెళ్ళిపోయి పాడిన ఫస్ట్ మన కరెక్ట్గా మ్యూజిక్ డైరెక్టర్ ముందు నిలబడేటప్పుడు చాలా భయం వేసింది నాకు. ఆ పాట ఎలా పాడాలో తెలియదు, ఆ మ్యూజిక్ ఎక్కడ స్టార్ట్ అవుతుందో తెలియదు, ఎక్కడ ఎండ్ అవుతుందో తెలియదు, ఎక్కడ స్టార్ట్ చేయాలో తెలియదు, చాలా భయపడ్డా. తర్వాత లేదు పాడాలి, నేను ఇంత దూరం వచ్చినందుకైనా పాట పాడాలి అని చెప్పి మళ్ళీ వచ్చి బయటికి కొంచెం సేపు దాన్ని ప్రాక్టీస్ చేసి లోపలికి వెళ్ళి పాడతాను, ఎట్లయినా సరే చేసి నేను పాడతా అంటే సరే అని చెప్పేసి పాట పాడించారు. మస్తు పాట. ఆ పాట కరీంనగర్లో మెలోడీ హిట్ అయింది. అదే ఫస్ట్ పాట అదే హిట్ పాట అది కాదు. నాకు హిట్ పాట వచ్చింది ఈ పాట విన్న తర్వాత, బతుకమ్మ పాట విన్న తర్వాత. నాకు తెలిసిన వాళ్ళు అంతకుముందు నాతో పాటు జాబ్ చేసిన వాళ్ళు సో ఆ కంపెనీలో చేసిన వాళ్ళే నా పాట విని అమ్మాయికి మంచి వాయిస్ ఉంది, ఈ అమ్మాయిని పెట్టుకొని మనం ఒక ఛానల్ చేద్దాము, చేసి ఈ అమ్మాయికి ఒక మంచి పేరు తెద్దాము, ఒక ఆల్బమ్ తయారు చేపిద్దాం ఈ అమ్మాయి పేరు మీద అని వాళ్ళు ప్లాన్ చేసి నన్ను పిలిపిస్తే వెళ్ళినా మాట్లాడినా, కొంతమందిని పరిచయం చేసిన, వాళ్ళకి మ్యూజిక్ డైరెక్టర్లని కానీ లిరిక్ రైటర్స్ని కానీ కొంతమందిని పరిచయం చేసిన వాళ్ళందరికీ. సో ఈ అమ్మాయికి ఇన్ని పాటలు కావాలి, ఇన్ని పాటలు ఆమెనే వాడుతుంది అని చెప్పేసి కూడా అట్లా కూడా అన్నీ అయిపోయినాయి. ఫస్ట్ పాట అయిపోయిన తర్వాత పాట వితిన్ 4 daysలో 1 million దాటింది పాట. సో నాకు ఫస్ట్ మీరు ఏదైతే స్టూడియోలో పాడిరో భయపడుతూ పాడగలగనా పాడలేనేమో అనే భయంతో మళ్ళీ బయటకు వచ్చి రిలాక్స్ అయ్యి పాడతా నేననే ధైర్యంతో పోయి పాడిన పాట, నీకు ఎర్లీగా అంత వ్యూస్ వచ్చిన పాట, నీ పాట నిలబెట్టింది, అసలు నువ్వు పాడతామని నిలబెట్టిన పాట అదే అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అప్పుడు ధైర్యం చేసినావు కాబట్టి మీతో అవకాశాలు వచ్చినాయి. సో ఆ పాట ఒకసారి మాకోసం. పల్లెల్లో తొలికూత కోడి కూయంగా రవి కిరణముదయించేనే, వరమై తాకి మనసంతా పులకించేనే, సీటపాట సినుకంటూ సినుకు కురవంగా సెలయేరు ప్రవహించేనే, చెరుపుల్లో నవకమలం వికసించేనే. ఈ వాయిస్ తర్వాత మళ్ళీ మేల్ వాయిస్ ఉంటుంది. అట్లా ఆ సాంగ్ని అన్నయ్య నన్ను చాలా అంటే చాలా సపోర్ట్ చేసిండు. లేదు నాన్న నువ్వు పాడుతావు, తర్వాత నేను 2 లైన్లు నేను పాడతా, తర్వాత మళ్ళీ నువ్వు పాడు అని చెప్పి మొత్తం పాట చాలా బాగా పాడిచ్చిండు. 4 daysలో మిలియన్ వచ్చిన పాట నీలి నీలి కల్లవాడే. ఇదేం ఫస్ట్ పాడిన కదా? ఇది ఫస్ట్ బతుకమ్మ పాట ఇది. సో మీకు అవకాశం వచ్చిన తర్వాత ఆ నెక్స్ట్ టైం నుంచి నేను ఖచ్చితంగా సాంగ్సే పాడాలి, నేను పాడగలుగుతా అనే ఆలోచన మీద మీరు చేసిన ప్రయత్నం ఏంటి? నిజంగా చెప్తున్నా, ఆ పాట పాడిన తర్వాత నాకు ఒక సంఘటన జరిగింది. ఏంటంటే ఇప్పటివరకు నేను ఎక్కడ చెప్పలేదు ఈ మాట. నా పేరు వేయలేదు అసలు, ఆ పాట పాడినట్టు నేనని వేయలేదు వాళ్ళు. ఫస్ట్ పాడిన పాట వేయలేదు. ఏదో వాళ్ళ ఆఫీస్ అంటే వాళ్ళ ప్రొడ్యూసర్ షో ఏదో సంథింగ్ వేయలేదు. తర్వాత నేను యాక్చువల్లీ ఆ పాటకి యాక్టింగ్ చేయాల్సింది కూడా నేనే. ఆయన చెప్పిండు కూడా నువ్వే యాక్టింగ్, నువ్వే మెయిన్ అని చెప్పి కూడా చెప్పిండు. ఓకే అన్న వస్తా అని చెప్పిన. ఆ పాటకి నా పేరు వేయలేదు వాళ్ళు. అయితే నేనేం చెప్పినా, ఆ పాట పాడింది నేనే కదా, జస్ట్ నా పేరు వేయండి, నేను అందులో యాక్టింగ్ చేయకున్నా పర్లేదు, నా పేరు వేయండి చాలు అని చెప్పిన. అప్పుడు బతిమాలితే నా పేరు వేసిండు ఆ పాట.
కాదు మమత, ఇప్పుడు ఎంత కష్టపడి సాంగ్ పాడిన తర్వాత ఎంతో ఇంట్రెస్ట్గా పోయి మీ గోల్ రూపాయి కూడా లేకుండా, ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా నేను ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళి పాట పాడి మళ్ళీ వచ్చినాక ఆ పాట రిలీజ్ అయిన తర్వాత, ప్రోమో రిలీజ్ అయిన తర్వాత ఏంటి పేరు లేదు ఏంటి అంటే ఫుల్ సాంగ్కి వేస్తామన్నారు. సరే ఫుల్ సాంగ్కి చూస్తే పేరు లేదు, వేరే అమ్మాయి పేరు ఎవరి పేరో వేసుకున్నారు. సో ఇది కరెక్ట్ కాదు, నా పేరు వేయండి, కావాలంటే నేను అందులో కనిపించకుండా నేను ఉంటాను కానీ నా పేరు కావాలి అని చెప్పిన. సో అప్పుడు వాళ్ళని రిక్వెస్ట్ చేస్తే వాళ్ళ సార్కి చెప్తే నా పేరు వేశారు వాళ్ళు. కానీ చాలా బాధ అనిపిస్తుంది కదా. చాలా బాగా ఏడ్చాను నేను. అంత దూరం వెళ్ళేసి వచ్చినా ఏం లాభం? మా డాడీ అంటారు, నువ్వు అంత దూరం వెళ్ళి పాట పాడినవని గ్యారెంటీ ఏంది? ఎందుకు వెళ్ళినావు అంత దూరం నువ్వు అంటే, లేదు డాడీ పాడినా, మీకు నేను పిక్స్ కూడా పెట్టిన, వీడియో కూడా పెట్టిన కదా, పాడినా నేను, కాకపోతే వాళ్ళు నా పేరు వేయలేదని చెప్పిన. సో అప్పుడు వాళ్ళు బతిమాలితే కాల్ చేసి వాళ్ళ కాళ్ళు ఏళ్ళు పట్టుకుంటే అప్పుడు నా పేరు వేసిరు వాళ్ళు. ఇండస్ట్రీలో అంటే ఈ ఫోక్ ఇండస్ట్రీలో టాలెంట్ ఉంటే పేరు వస్తుంది అంటారా, లేకుంటే టాలెంట్ లేకపోయినా పేరు వస్తుంది అంటారా? టాలెంట్ లేకపోయినా పేరు వస్తుంది. ఇప్పుడు 90% టాలెంట్ లేని వాళ్ళే చాలామంది ఉన్నారు. టాలెంట్ ఉన్న వాళ్ళంతా మరుగున పడ్డారు. మంచి మంచి సింగర్స్ ఉన్నారు సార్, ఎక్కడి నుంచి వస్తున్నారు, నల్లగొండ కాదు, వరంగల్ కాదు, సిద్దిపేట కాదు, కరీంనగర్ కాదు, ఎక్కడెక్కడి నుంచో మట్టి గొంతులు వస్తున్నాయి, మంచి మంచి పాటలు ఉన్నాయి వాళ్ళ కాడ. కానీ ఈ ఇండస్ట్రీలో అలా కాదు. ఎవరైతే బాగా పాడుతున్నారో, ఎవరైతే వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళే ఉంటారు ఇక్కడ. ఇప్పుడు మీరే చూడొచ్చు ఇండస్ట్రీలో జరిగేదంతా కూడా, పాడిన వాళ్ళే పాడుతున్నారు, చేసిన వాళ్ళే డాన్సులు చేస్తున్నారు, ఉన్న వాళ్ళే ఉంటున్నారు. అంతేగాని ఎక్కడైనా మార్పు అనేది వస్తుందా? ఎక్కడ రావట్లేదు. ఇప్పుడు మీరు ఇంతమంది మట్టి గొంతుల్ని తీసుకొచ్చి ఎంతో మందికి పరిచయం చేసిరు. అందులో ఎంతమంది ఇప్పుడు సింగర్స్గా పాడుతున్నారు మీరు చెప్పండి. అంటే మనం చేసే ప్రయత్నం ఏంటంటే మమతా, నిజంగా కూడా సింగర్స్ చాలా ఉన్నారు, స్క్రీన్ మీద కనపడేటోళ్ళు కొందరు అయితే స్క్రీన్ మీద కనపడేటోళ్ళు వేలాదులు కాదంటలేను. నా ఉద్దేశం ఏంటంటే ఈ స్వరాలన్నీ బయటికి తీసుకొస్తాయి, ఈ గొంతులను బయటికి తీసుకొస్తే ఎవరికన్నా అవకాశం వస్తుందేమో, వాళ్ళకు ఛాన్స్ వస్తే అయ్యో పాపం పలానా ఛానల్ చేస్తే నాకు ఈ అవకాశం వచ్చిందనే ఫీలింగ్ ఉంటుంది కదా. అవును ఉంటుంది, ఫస్ట్ అండ్ బెస్ట్ అని చెప్పేసి. సరే నువ్వు ఇంతమందిని తీసుకొచ్చినావు, మరి కనీసం నువ్వు ఒక 10-15 మందిని దాకా తీసుకొచ్చినావు, ఇంకెక్కువనే తీసుకురావచ్చు చెప్పలేము. అంతమందిలా ఎవరు వాడుతారు ఇప్పుడు స్టేజ్ల మీద, ఎవరు వాడుతారు ఇప్పుడు యూట్యూబ్లలో? పాడిన వాళ్ళు మాత్రమే పాడతారు ఇక్కడ. సో నేను అదే అంటున్నా, వీళ్ళకి అవకాశాలు రాకపోవడానికి, వచ్చిన వాళ్ళకి అవకాశాలు రావడానికి గల కారణాలు ఏంటి? మీకున్న ఎక్స్పీరియన్స్? నాకున్న ఎక్స్పీరియన్స్ ఏంటంటే వాళ్ళకి నచ్చినట్టు మనం ఉండాలి. ఓకే, అట్లా ఉంటే నచ్చినట్టు అంటే వాళ్ళు ఎట్లా చెప్తే అట్లా వినాలి అంతే. వాళ్ళకి నచ్చినట్టు మనం ఉన్నామంటే ఆటోమేటిక్గా లేపుతారు. లేదు వాళ్ళని ఏమైనా తక్కువ చేసి మనం చూసినామంటే దింపేస్తారు. ఓకే, కానీ ఇక్కడ వాయిస్ టాలెంట్ ఇది కాదు, ఏం లేదు. ఓకే, వాళ్ళకు ఫ్లెక్సిబుల్గా ఉన్నట్టయితేనే ఉండాలి అంతే, వాళ్ళకి గుర్తింపు వస్తుంది అంటారు. ఇప్పుడు కొన్ని స్టూడియోస్కు చూడురి, ఓకే నేను అందరి గురించి చెప్పట్లేదు, కొంతమంది గురించే చెప్తున్నా. కొన్ని స్టూడియోస్కి చూడురి, ఆ స్టూడియోకి వెళ్తే ఇప్పుడు ప్రొడ్యూసర్ తీసుకొచ్చే సింగర్ వేరే ఉంటాడు, ఆ మ్యూజిక్ డైరెక్టర్ చెప్పే పేరు వేరే ఉంటుంది. ఓహో, అంటే ఆ అమ్మాయి పాడినా అది సెట్ కాలేదని చెప్పి వీళ్ళకి సంబంధించిన వాళ్ళని తీసుకొచ్చి పాడిస్తారు. అలాంటి ఇన్సిడెంట్లు ఏమైనా జరిగినాయి? నా దాంట్లో జరిగింది ఒకటి ఆల్రెడీ. సో అప్పటి నుంచి నేనేమనుకున్నా అంటే వద్దు, ఈ పాటలు వాడొద్దు, ఈ వద్దు, నాకు సప్పుడు కాక నా పని నేను చేసుకుంటా, నేను తెలంగాణ స్లాంగ్ మంచి మాట్లాడతా, సో నేను యాంకరింగ్ చేసుకుంటా అని చెప్పి అప్పటి నుంచి ఇంట్లోకి దునికినా నేను. ఓకే, కావాలని ఏదో ఒకటి చేసి మొత్తానికి వాళ్ళని పిచ్చోళ్ళని చేసి వాళ్ళతోటి వాడిస్తారు. అట్లా మస్తు జరుగుతున్నాయి. అట్లాంటి వాళ్ళు 100 మంది, ఎంతో మంది బయటకు వస్తారు కూడా. ఓకే, మీకు ఏదైతే పేరు తెచ్చిన సాంగ్ ఉందో ఒకసారి మాకోసం. తప్పకుండా. నీలి నీలి కల్లావడేవని మాయన నిలువున దించినడే, నిండు పున్నమి ఎన్నెల తిరువడు నిండు మనసు అందగడే. నీలి నీలి కల్లావడేవని మాయన నిలువున దించినడే, నిండు పున్నమి ఎన్నెల తిరువడు నిండు మనసు అందగడే. పట్టేసుకుందునా పట్టు జారిపోదునా, కట్నాలు ఇయ్యకుండా కట్టేసుకుందునా, పట్టేసుకుందునా పట్టు జారిపోదునా, కట్నాలు ఇయ్యకుండా కట్టేసుకుందునా. నీలి అరె నీలి నీలి
కల్లావడేవని మాయన నిలువున దించినడే నిండు పున్నమి ఎన్నెల తిరువడు నిండు మనసు అందాగడే నిద్దుర వట్టదు ఇదేం రోగం అని గురుతులే నాకు నిరంతరం ఆకలి లేదు దాహం లేదు నన్నాగం చేసెను పోరాగడు నిద్దుర వట్టదు ఇదేం రోగం అని గురుతులే నాకు నిరంతరం ఆకలి లేదు దాహం లేదు నన్నాగం చేసెను పోరాగడు పట్టేసుకుందునా పట్టు జారిపోదునా కట్నాలు ఇయ్యకుండా కట్టేసుకుందునా పట్టేసుకుందునా పట్టు జారిపోదునా కట్నాలు ఇయ్యకుండా కట్టేసుకుందునా నీలి అరనీలి అరనీలి నీలి కల్లావడేవని మాయన నిలువున దించినడే నిండు పున్నమి ఎన్నెల తిరువడు నిండు మనసు అందాగడే. సూపర్. ఎవరు లిరిక్స్ ఎవరు రాశారు? మానుకోట ప్రసాద్. మాన్కోట ప్రసాద్ వీళ్ళంతా మీకు టచ్లో ఉంటారా? ఇప్పుడు లేరండి, ఓకే టచ్లో ఏం లేరు. ఓకే, ఏ అవకాశం ఎట్లా వచ్చింది మీకు మాన్కోట ప్రసాద్ తోటి? మానుకోట ప్రసాద్ని పరిచయం చేసింది నివృత్తి వైబ్స్కి నేనే, సార్ని పరిచయం చేసింది నేనే, మ్యూజిక్ డైరెక్టర్లని పరిచయం చేసింది నేనే. ఓకే. ఇప్పుడు మాన్కోట ప్రసాద్ రాసిన ఈ పాట ఏదైతుందో ఈ అవకాశం మీకు ఎట్లా వచ్చింది? మానుకోట ప్రసాద్ ఇప్పుడు మా నివృత్తి వైబ్స్ వాళ్ళు, మా అక్క మా అన్నయ్య వాళ్ళు తీసుకెళ్ళి నేను అతన్ని పరిచయం చేసిన, ఇతను లిరిక్ రైటర్ అని. ఆయన నా కోసం రాసిన పాట అది. అండ్ ఇంకోటి దాని తర్వాత ఇంకా 5 సాంగ్స్ కూడా నా కోసమే రాసిరు, కానీ అవి నాకు లేకుండా చేసిరు అనమాట. ఎందుకు అట్లా జరిగింది? అది ఏం జరిగింది అనేది నాకు ఇప్పటి వరకు ఇంకా డైలమాలోనే ఉన్నా. అది ఎవరి వల్ల జరిగింది అక్కడ అంటే ఈ నివృత్తి వైబ్స్ వల్ల లోపల ఎవరైనా చేశారా, లేకపోతే వీళ్ళే కావాలని ఈ అమ్మాయి ఇక్కడ ఉంటే ఇంకా మనకు ఛాన్సెస్ రావని చేశారా అనేది ఇప్పటి వరకు నాకు తెలియదు. ఎప్పుడు అడగలేదా మరి? నేను అడగలేదు. ఇక నేనేమనుకున్నా అంటే ఆ ఛానల్ ద్వారా పెద్ద పెద్ద సింగర్స్ పాడుతున్నారు, అంటే తక్కువ వాళ్ళు కూడా పాడుతున్నారు, మన శిరీషక్క, స్ఫూర్తి అలాంటి వాళ్ళందరూ కూడా పాడుతున్నారు. ఓకే, నేను స్టార్ట్ చేసిన ఛానల్ ద్వారా చాలామంది పాటలు పాడుతున్నారని గొప్పగా అయితే చెప్పుకుంటా అంతే. అలా నాకు లేకున్నా మంచి మంచి వాళ్ళు పాటలు పాడుతున్నారు చాలు. నా తర్వాత మంచి వాళ్ళకి అవకాశాలు వచ్చినాయి, వాళ్ళు ఇట్లా పాడుతున్నారు. అంతెందుకు పెద్ద పెద్ద సింగర్స్ కూడా పాడారు, శ్రావణ భార్గవి అక్క వాళ్ళు, గీతా మాధురి వాళ్ళు కూడా పాడారు ఈ పాట దీంట్లో. సరే, మనకు అవకాశం లేకపోయినా వేరే వాళ్ళకన్నా అవకాశం, వేరే వాళ్ళకి వస్తుంది, అది చాలు నాకు. ఓకే. అయితే మమత, నీ లైఫ్ స్టైల్లో ఒక చిన్న డౌట్ ఏంటి? ఈ ఫోకే కాకుండా సినిమా సాంగ్స్ పాడాలి, సినిమా సాంగ్స్లలో కూడా సినిమాలలో కూడా అవకాశాలు రావాలి, ఒకవేళ ఈ ఫోక్లోని కొన్ని అంటే అవకాశాలు రాలేకపోతున్నాయి, టాలెంట్ ఉంటూ కూడా గుర్తిస్తలేరు అని చెప్పేసి ఒక నెగిటివ్ థాట్ వచ్చింది కదా, ఆ తర్వాత సినిమాలలో వాడాలి లేకపోతే సినిమాలలో అవకాశాల కోసం ట్రై చేయాలనే ఆలోచన ఎప్పుడు వచ్చింది? సినిమాలల్లో పాడాలి అంటే కోరస్కి పాడిన ఒక పాట పాడడానికి ట్రై చేసినా కానీ అది నాకు వాయిస్ సెట్ కాలే. సో అది రియల్గానే సెట్ కాలే, ఎందుకంటే సార్ మస్తు ట్రై చేసిండు. లేదు నాన్న సెట్ అయితే అవ్వట్లేదు వాయిస్, నీకు కోరస్ ఇవన్నీ ఏమున్నా నీకు చెప్తానని చెప్పేసి అన్నాడు. అది నిజంగా నేనే ఒప్పుకున్నా, ఎందుకంటే ఆ వాయిస్కి నేను ఫోక్ పాడేదానికి అది మెలోడీ పాడమంటే అది సెట్ కాలే. మస్తు ట్రై చేసిన, కొంచెం సంగీతం కూడా టచ్ ఉండాలి, కొంచెం సంగీతం టచ్ ఉండాలి. అండ్ ఇంకోటి ఏంటంటే కొన్ని లిరిక్స్ కూడా వెరైటీగా ఉన్నాయి ఇలా. సో ఇంకేమనుకున్నా, వద్దన్నా నాకు ఇది అవ్వదు, ఎందుకంటే నా అంతలు నేను వెళ్ళిపోతున్నా, మీరు ఎలా కొడితే నాకు నచ్చదు, సో నాకు అది సెట్ కాదన్నా, మీరు వేరే వాళ్ళతో పాడించండి అంటే అప్పటికప్పుడు ఒక సింగర్ని పిలిపించుకున్నారు, పెద్దామని, ఆమెతో పాడించారు. కోరస్ మాత్రం నేను ఇచ్చిన. మామూలుగా సరదాకి కూడా ఖాళీ టైంలో సినిమా పాటలు పాడుకోవడం కానీ కాలక్షేపం పాట, అలాంటి సాంగ్స్ బాగా ఇష్టమైన పాట, మంచి పాట ఏదన్నా ఉంటే మాకు. అమ్మాని పిలిచే తొలి పలుకులు జ్ఞాపకమే, రామ్మాని నవ్వే ఆ నవ్వులు జ్ఞాపకమే, అమ్మ కళ్ళలో అప్పుడప్పుడు చిమరింతలు జ్ఞాపకమే, అమ్మ చీరనే చుట్టే పాప జ్ఞాపకం, అమ్మ నవ్వితే పుట్టే సిగ్గు జ్ఞాపకం, ఏదో ఒక రాగం పిలిచింది వేళ, నాలో నిదురించే గతమంతా కదిలేలా. సూపర్. సౌందర్య ఫ్యానా మీరు? నాకు సౌందర్య పాటలు అంటే చాలా చాలా ఇష్టం. ఓకే, అంటే సినిమా ఇండస్ట్రీ హీరోయిన్లలో అప్పట్లో సౌందర్య, ఇప్పుడు ఇప్పుడు ఎవ్వరు లేరు నాకు.
నాకు నచ్చట్లేరు. నేను అసలు సినిమాలు చూడడం కూడా మానేసిన మొత్తానికి. ఓకే. సో ఇప్పుడు ఫోక్ ఇండస్ట్రీలో మీకు ఏమనిపిస్తుంది? అంటే ఎదగలుగుతాం, నమ్మకం ఉంది, పాడగలుగుతాం, ఏదో ఒక రోజు అవకాశం రాకపోతుంది అనేది నమ్మకం ఉందా? లేదు, నిజాయితీగా ఉంటే ఇక్కడ ఏం రాదు. ఓకే. నేను అది కొట్టేసుకున్న అప్పుడే. ఇప్పుడు ఇండస్ట్రీలో కూడా కానీ కొంతమంది ఉన్నారు సార్, కొంతమంది ఉన్నారు, అమ్మాయి ఇంత బాధపడుతుంది, ఒక్క అవకాశం అన్నా, ఒక్క ఛాన్స్ ఇవ్వన్నా అని ఇంత బాధపడుతుంది కదా, అమ్మాయికి ఎప్పుడైనా ఒక పాట ఇవ్వాలి అని చెప్పేసి కొంతమంది ఉన్నారు. అంటే ఓన్గా రాసుకోవాలి, ఓన్గా లేదు సార్, చేయాలని ఎప్పుడు ఆలోచన. ట్రై చేయలేదు సార్. ఎందుకు? ఎందుకంటే నేను ఆల్రెడీ బయట ఇంటర్వ్యూస్ చేస్తా, వాయిస్ ఓవర్స్ ఇస్తా, టెంపుల్స్ ఇవన్నీ కూడా చేస్తూ ఉంటాను నేను. సో నాకు ఎక్కువ టైం కూడా ఉండదు, రాసుకోవాలన్న ఆలోచన అయితే నాకు ఉండదు. ఎప్పుడు రాలేదు. అయితే మీరు యాంకరింగ్ చేస్తారు, డబ్బింగ్ చెప్తారు, వాయిస్ ఓవర్ చేస్తారు, రిపోర్టింగ్ చేస్తా. సాంగ్స్ పాడతారు, రిపోర్టింగ్ చేస్తారు. మీరు గతంలో ఒక 3 years బ్యాక్ ఏమనుకుంటా జబర్దస్త్ జీవన్ అవును తోటి ఒక సాంగ్ చేశారు. అవునవును. అవకాశం ఎట్లా వచ్చింది మీకు? అది సేమ్ ఈ నివృత్తి వైబ్స్లోనే అక్క ఉండేవాళ్ళు, ఆయన ఆమె దగ్గరికి పంపించి ఒక పాట పాడమంటే పాడినమాట. సో ఆ పాట పాడిన తర్వాత ఆ పాట నాకు సెట్ కాదన్నారు. ఎవరు? రాసిన వాళ్ళే. ఆ పాట సెట్ కాదు అన్నారు. ఎందుకు? సరే అని చెప్పేసి ఆయన ఏమన్నాడు, అమ్మ వాళ్ళు నీకు ఎంత చెప్పినా కానీ వాళ్ళు నా మాట వింటలేరు, కానీ నువ్వు అంత బాగా పాడిన పాట అయినా కానీ వాళ్ళు నీకు సెట్ కాదంటున్నారు, నేను ఒక పాట ఇస్తానా అన్నాడు. నెక్స్ట్ రోజు నన్ను పిలిపించి ఆ పాట పాడిచ్చిండు. ఇది ఏ జీవంతో సాంగ్ అంటే పొద్దెక్కినంక లేసుడు తెల్లారగట్ల వచ్చుడు, పొద్దెక్కినంక లేసుడు తెల్లారగట్ల వచ్చుడు, సిగ్గుసరం నీకు సిగ్గుసరం, గింత సిగ్గుసరం లేకపాయ సుధీరు, రాత్రిరంతా యాడని షికారు, సిగ్గుసరం లేకపాయ సుధీరు, రాత్రిరంతా యాడని సికారు, అవల్దరి అయినోని ఆటపాట వచ్చినోని, అవల్దరి అయినోని ఆటపాట వచ్చినోని, అవ్వతోడు నమ్మకే వరాలు, నా మీద అంత ఉట్టిస్తరే పుకారు, అవ్వతోడు నమ్మకే వరాలు, నా మీద అంత ఉట్టిస్తరే పుకారు. ఆ పాట టైటిల్ కూడా అవ్వతోడు నమ్మకే వరాలు. అందులో మీరే కదా యాక్ట్ చేసింది? నేనే చేసిన. అది మొదటి అవకాశం అనుకుంటా కదా? అవును. ఏమనిపించింది మీరు ఆ సాంగ్లో చేసినప్పుడు? నేను యాక్చువల్లీ చెయ్యనన్నా. బాగున్నారు మీరు అందులో. అవును, చెయ్యను అన్నా, కానీ చెయ్యి మమత బాగుంటుంది. మీకు విషయం తెలుసా, అక్కడికి వెళ్ళేంత వరకు కూడా జబర్దస్త్ జీవనం నాకు తెలియదు. అక్కడికి వచ్చి రెడీ అయిన తర్వాత జీవనం తెలిసింది తప్ప నాకు అప్పటి వరకు తెలియదు. ఆయన అని కూడా చెప్పలేదు ఎవరు నాకు. ఓకే. ఒక ఇండస్ట్రీలో అప్పటికి ఇండస్ట్రీలో ఉండు జీవన్, అప్పటికి జబర్దస్త్లో కంటిన్యూ చేస్తుండు. యాక్చువల్లీ అప్పుడు ఆయనకి హెల్త్ పాడైపోయి వచ్చిండు, మళ్ళీ వచ్చిండు. హెల్త్ ప్రాబ్లమ్ వచ్చినాయి, అప్పుడప్పుడు క్యూర్ అయ్యిండు. అవును. మళ్ళీ ఇండస్ట్రీకి మళ్ళీ ఎంట్రీ ఇచ్చిండు. అప్పుడే ఆ సాంగ్ చేసిరు అనుకుంటా. ఓకే. ఆ జీవంతో అంటే ఒక సెలబ్రిటీ ఈక్వల్ టు సెలబ్రిటీ జబర్దస్త్లో వేసిన తర్వాత జీవన్ తోటి ఒక నూతన నటి మొదటి అవకాశం. ఆ ఫీల్ ఏమనిపించింది? మంచి అనిపించింది. అన్నయ్య చాలా బాగా మాట్లాడారు నాతో. అసలు నేను కొత్త అమ్మాయి లెక్క కాకుండా నాకు ఎప్పటి నుంచో తెలిసి ఈ అమ్మాయి అన్నట్టు ఆయన చెప్పాడు కూడా. అందులో టచింగ్స్ కూడా ఉంటాయి, ఒక దగ్గర ఇట్లా మీద చెయ్యేసి. అది నాకు కొంచెం సిగ్గు అనిపించింది అనమాట. ఫస్ట్ టైం కదా, మనం ఎప్పుడు చేయలేదు కదా. సో లేదన్నా, నేను అన్నయ్యని అనుకొని చెయ్యరా, తప్పు ఏం లేదురా, అట్లా ఏం అనుకుంటారా నేనంటే, అప్పుడు నేను ఫ్రీ అయిపోయాను ఆయనతోటి. సో అప్పటి నుంచి ఇంకా మంచి మాట్లాడడం, నువ్వేం టెన్షన్ పడకు మమత, ఏది ఉన్నా కానీ నాతో చెప్పు, నీకు ఇది బాగాలేదు, ఇది నచ్చట్లేదు అని అంటే చెప్పు, ఇది మార్చుకుందాం మనం. ఆయన చాలా ఫ్రీగా ఉన్నాడు అసలు. మొత్తం నేను షాక్ అయినా, ఇలా కూడా ఉంటారా సెలబ్రిటీస్ అనుకున్నా. సో మొదటి అవకాశం తర్వాత మళ్ళీ ఏదైనా సాంగ్లో యాక్టింగ్ రావడం అంటే ఒక సాంగ్ అనుకున్నాం, కానీ దానికి జానులీరిని పెట్టారు. ఓహో. జానులీరి అక్కని అవకాశం లేదు, నేనే చెప్పిన నేను పాట పాడతాను కానీ చెయ్యను అని చెప్పిన. సో జాన్వీరి అక్కడ పెట్టారు. ఆ అవకాశం కూడా ఎట్లా వచ్చిందంటే, మొత్తం యూట్యూబ్లో కింద నెంబర్లు ఉంటాయి కదా, ఆ నెంబర్ ఇక ఫస్ట్ ఏమనుకున్నా అంటే, సరే వదిలేద్దాం, ఈ ఫోక్ సింగర్స్ వద్దు, ఈ సాంగ్స్ పాడొద్దు, ఏమొద్దు, వదిలేద్దాం అనుకున్నా. కానీ ఒక ఆయన నన్ను ఏమన్నాడంటే, నువ్వు పాడలేవు పాటలు,
నీకు సెట్ కావు అని ఒక వ్యక్తి అన్నారు. సో ఆయన ఇట్లా అన్నాడు, నేను ఎందుకు పాడలేను పాటలు, పాడలేందే అంత మంచి పాట నాకు వచ్చిందా అని చెప్పేసి అట్లా ట్రై చేసిన వేరేలాగా. ఇంకా నాకు ఎలాగో సపోర్ట్ లేదు, ఎవరు తెలియదు నాకు, నేను ఎవరిని అడగాలో తెలియదు నాకు. సో ఏం చేసినప్పుడు యూట్యూబ్ల కింద నెంబర్లు అన్నీ తీసి కాల్స్ చేయడం స్టార్ట్ చేసిన. అట్లా మనకి ఒక నెంబరు అలా ఏమంటారు లక్కీ నెంబరు ఆయననే నాకు కాల్ చేసి, మమత ఇలా పాట ఉంది నాన్న పాడతావా అంటే పాడతాను సార్ పెట్టండి అన్న. దానికి జాను లీరియా అక్క డాన్స్ చేసింది, ఎస్కే ఫోక్స్ అని పాట చాలా బాగుంటుంది. ఏం సంగతి? గజవెలిన ఊరయా గంగధరిన పేరయా, గజవెలిన ఊరయా గంగధరిన పేరయా, ఓదరో ఓదరో గాజులు లేవాయే నాకు, ఓదరో గాజులపై మోజురా, ఓదరో గాజులు కావాలి నాకు, ఓదరో గాజులు తెచ్చియ్యరా. గజవెలిన ఊరయా గంగధరిన పేరయా, గజవెలిన ఊరయా గంగధరిన పేరయా, మస్తుగున్ననంటివి నేనంటే ఇష్టమంటివి, మస్తుగున్ననంటివి నేనంటే ఇష్టమంటివి, ఓదరో ఓదరో చీరలు లేవాయే నాకు, ఓదరో చీరలపై మోజురా, ఓదరో చీరలు కావాలి నాకు, ఓదరో చీరలు తెచ్చియ్యరా. ఈ పాటకి మన జాన్లీ అక్క డాన్స్. జాన్లీ పరిచయం మీకు? పరిచయం ఏం లేదు యాక్చువల్లీ. ఆ రోజు నేను వెళ్ళాలి షూట్కి, నేను వెళ్ళాలి కానీ ఇంట్లో అంటే ఒప్పుకోలేదు, అంత దూరం వద్దు చిట్టి అంటే సరే అని ఎక్కడ జరిగింది షూట్? సిరిసిల్లనే. ఓకే, అక్కడే జరిగింది. ఓకే. ఇప్పుడు సోషల్ మీడియాలో ఫోక్ సాంగ్స్లలో బాగా పేరు వచ్చిన పాటలు పల్సర్ బైక్ కావచ్చు, పల్సర్ బైక్ అవును, ఇంకా డిఫరెంట్ సాంగ్స్ అంటే అవి వెనకబడిపోతున్నాయి. ఇప్పుడు పల్సర్ బైక్ పాడినాక మోహన భార్గవియా, ఓకే, ఆమె ఎక్కడ పోయింది, ఆమె పాటలేవి. అదే నేను అంటే గుర్తు చేయడానికి కారణాలు ఏంటంటే, ఎంతో హైలైట్ అయిన పాటలు, గుర్తింపు వచ్చిన పాటలు మళ్ళీ సింగర్లు కనబడకపోవడం, అదే వాళ్ళ గుర్తింపు రాకపోవడం, వాళ్ళు అసలు బయటికి రాకపోవడం, ఇదంతా ఎక్కడ మిస్టేక్ జరుగుతుంది అంటే, మీకున్న ఈ ఏదైతే జర్నీ ఉందో, మీకున్న ఈ అవగాహనలో ఈ ఫోక్ సింగర్స్లలో కొందరు కొంతకాలం వరకు పాడిన తర్వాత కనపడట్లేదు. ఆ తర్వాత కొందరు పాడుతూ మాత్రం ఎప్పుడు స్క్రీన్ మీదే కనపడుతుంది. ఆడియన్స్ కూడా వీళ్ళనే చూడాలి తప్పదు అన్నట్టు అడిగి అయిపోతుంది. సో వీళ్ళు ఏమైపోతారు, ఈ పాటలు పాడిన వాళ్ళు, ఇంత మంచి పేరు వచ్చిన వాళ్ళు ఎందుకు కనపడతలేరు, దాని వెనక రహస్యాలు ఏమున్నాయి అంటారు? అంటే నేనేమనుకుంటున్నా అంటే సార్ చెప్పాను కదా సార్, వాళ్ళకి నచ్చినట్టు ఉండాలి, వాళ్ళ ఛానల్లోనే పాడాలి. ఇంకా పెద్ద పెద్ద ఛానళ్ళల్లో ఛాన్స్ వచ్చినా పాడటానికి అవకాశాలు ఇవ్వరు. ఓకే, వెళ్ళొద్దు, వాళ్ళు అట్లా స్టిక్ చేసుకుంటారు. సో వాళ్ళకి అవి నచ్చక కొంతమంది వెళ్ళిపోతూ ఉంటారు, అంతే. అంటే మీరు ఎప్పుడైనా ఏదైనా సాంగ్ పోయినప్పుడు మీకు అలాంటి ఇన్సిడెంట్లు ఏమైనా ఎదురైనా? అంటే ఎలాంటివి అంటే నువ్వు పాడాలని పోయిన తర్వాత వద్దు, ఈమెతోటి కాదు, ఈమె పాడలేదు అంటే మీరు పాడినప్పటికి కూడా ఈమెతోటి కాదు అని చెప్పేసి అన్న సందర్భాలు అవి మీరు విని బాధపడ్డ సందర్భాలు? నివృత్తి వైబ్స్లోనే ఒక సాంగ్, ఎర్ర చీర తెస్తావా ఎర్ర రేఖ తెస్తావా సాంగ్ నేనే పాడాలది. పాడిన ఆఖరికి బోలే అన్న కూడా ఆ పాట అమ్మాయి ఎక్సలెంట్ పాడింది, హై లెవెల్ అని చెప్పినాక కూడా ఆ పాట సెట్ కాదని నన్ను అక్కడ నుంచి పంపించేశారు. ఓకే, ఆ పాట అమ్మాయికి సెట్ ఒక్కసారి కాదు సార్, 6 సార్లు అన్న ఆ పాటను నేను. నన్ను ఆయన మాట అన్న తర్వాత నేను నిరూపించుకుంటా పాడి, ఎలాగైనా చెప్పండి పాడతా నేను, మీరు ఎలా పాడాలంటే అలా పాడతానంటే, లేదా అమ్మాయికి సెట్టే కదా వాయిస్, నేను లిరిక్ రైటర్, నేను ఎట్లా చెప్తా అట్లా వినాలి అని చెప్పి తను కూడా ఆ పాట సెట్ కాదని చెప్పి వాళ్ళని మైండ్ వాష్ చేసి పంపించేశారు. అంటే ఎందుకు లిరిక్స్ రైటర్ ఎందుకు అట్లా కన్వర్ట్ చేసి? అది నాకు ఇంకా తెలియదు ఇప్పటి వరకు, ఎందుకు మరి ఆయనకి ఏమనిపించిందో తెలియదు నాకు. సెట్ కాదంటే కాదండి, నైట్ 7-8 గంటల దాకా కూడా పాట పాడినని. ఓకే, మ్యూజిక్ డైరెక్టర్ అనలేదా బాగానే పాడుతుంది పర్వాలేదా? మ్యూజిక్ డైరెక్టర్ కూడా అన్నారు సెట్ అయింది పాట, పాడింది అమ్మాయి బాగా పాడింది. ఓకే, కానీ లిరిక్స్ రైటర్ నచ్చలేదు, ప్రొడ్యూసర్ వేరే. కానీ ఆ పాట పాడింది ఇప్పుడు ఎర్ర చీర తెస్తావా ఎర్ర రేఖ తెస్తావా అనేది పాడింది శ్రావణ భార్గవి అనుకుంటా, అక్కనే అనుకుంటా. సో ఆ పాట ఇప్పటికీ 4 million 5 million పోయి ఉంటుంది అంతే. ఓకే, అంటే మీరు బాధపడ్డ సందర్భాలు, అవకాశం కోసం పోయి
ఇక నేను పాడేస్తా అయిపోయింది అనే ఫుల్గా పోతారు కదా. పోయిన తర్వాత స్టూడియో నుంచి బాధపడుతూ కన్నీళ్ళు పెట్టుకొని వెనక్కి వచ్చిన సందర్భాలు ఏవైనా? ఉంది సార్ ఒకటి. ఒక స్టూడియోకి వెళ్ళిన, పాట మొత్తం పాడిన, వాళ్ళు మనీ కూడా ఇచ్చారు. కార్లో నన్ను మెట్రో దగ్గర కూడా డ్రాప్ చేసారు. చేసినాక వాళ్ళ చుట్టాలు ఎవరో అమ్మాయి, నేను పాడతా ఈ పాట నువ్వు ఆమెకి ఎందుకు ఇచ్చినావు అని అన్నారని చెప్పి ఆ పాటని, నా పాటను రిలీజ్ చేయకుండా అమ్మాయి వాడిన పాటని రిలీజ్ చేసారు. నాకు అది చాలా బాధ అనిపించింది. అస్సలు ఎంత ఏడ్చినా అంటే అంత ఏడ్చినా నేను. అంతే అంటే పాడిన సార్ అప్పటికప్పుడు. అంటే ఇంటి దగ్గర నుంచి అట్లానే వెళ్ళిపోయినా, ఏం రెడీ అవ్వలే, ఏం అవ్వలే. సో వెళ్ళిపోయినా, అన్న పాట అన్నాడు కదా, రాక అవకాశాలు వస్తున్నాయి మనకి, సరే యూజ్ చేసుకుందాం, వాళ్ళు పైసలు తర్వాత విషయం అని చెప్పి వెళ్ళి వాళ్ళు 10 నిమిషాలు నా కోసం వెయిట్ చేసిరు. వెళ్ళి పాడిన తర్వాత, మొత్తం పాడిన తర్వాత ఆ అమ్మాయి ఎవరో ఫోన్ చేసి, నేను వాడతా అన్న పాట ఆమెకి ఎందుకు ఇచ్చినావు, అసలు ఎట్లా ఇస్తావు, మొత్తం పాడినాక పాట సెట్ కాదని చెప్పి నన్ను అక్కడి నుంచి అంటే డ్రాప్ చేశారు. తర్వాత నెక్స్ట్ డే ఫోన్ ఆ పాట రిలీజ్ అయ్యేటప్పుడు తెలిసింది నాకు. ఆ పాట చెప్పలేదు, ఆ పాట రిలీజ్ అయ్యేటప్పుడు చెప్పిండ్రు నాకు, ఇట్లా నీ వాయిస్ సెట్ కాలేదన్నారమ్మా, అందుకే అమ్మాయిని వాడిచ్చినాం మేము అంటే. ఇంకా ఆ రోజు ఏడ్చాను చూడు, మామూలుగా ఏడవలేదు. అంటే నాకు ఎక్కడికి వెళ్ళినా ఈ అవమానాలు తప్పవా, అయితే ఇంకెప్పుడు పాటలు పాడొద్దు అన్న ఉద్దేశంకి వచ్చేసిన నేను. ఇంకప్పటి నుంచి ఏదో నార్మల్ సాంగ్స్ ఎవరైనా చెప్తే పాడడం తప్ప, నా సొంతంగా నా ఇష్టంగా నేను ఎక్కడ పాటలు పాడలేదు. ఇంకా ఓకే, మీ ఇంట్లో ఎందుకు ఇవన్నీ బాధలు అవసరమా, మానేసుకోవద్దు అంటుంది మా మమ్మీ. రోజు అనని రోజు అంటూ ఉండదు, నీకు అవసరం ఆ పాటలు, ఎందుకు వాడుతున్నావు, ఆ పాట రాకపోతే ఒక పాట అంతగానం ప్రాక్టీస్ చేస్తావు ఇంట్లో పొద్దుగాల నుంచి రాత్రి దాకా, ఆ పాట నాకు రాలేదని చెప్తావు. ఓకే, ఎందుకు నీకు అవసరమా, ఏం అవసరం లేదు, పో జాబ్ చేసుకోపో అంటుంది. ఎందుకు మరి మీకు జాబ్ మీద ఎందుకు ఇంట్రెస్ట్ ఉండదు? జాబ్ మీద ఎందుకు ఇంట్రెస్ట్ లేదు ఆల్రెడీ నేను సాఫ్ట్వేర్ దాంట్లో మ్యాపింగ్లో చేసినప్పుడు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నా. సో అప్పటి నుంచి వద్దు, ఒకరి దగ్గర మాత్రం. ఎలాంటి సమస్యలు ఉంటాయి అక్కడ జాబ్లో? కావాలని మార్నింగ్ షిఫ్ట్ వేయడం, అంటే వర్క్ సరిగ్గా చేయలేదని నిందలు వేయడం, ఇవన్నీ చేసేవాళ్ళు. సో మనకు వద్దు ఇట్లాంటిది అని చెప్పేసి నేను సైలెంట్గా అయిపోయినా. అక్కడి నుంచి వెళ్ళిపోయాక నెక్స్ట్ ఈ పాటలు వస్తలేవు కదా అని వదిలేసిన. నేను యూట్యూబ్ ద్వారానే మళ్ళీ ఇంకో అతను కూడా నాకు కాంటాక్ట్ అయ్యారు, నరేష్ అని. టుంగుటూరు రంజనలో అని మన ఫేమస్ సాంగ్, అది చాలా ఫేమస్. ఒక్క కంకి కొడితే ఇండ్లన్నీ జొన్న, ఒక్క కంకి కొడితే ఇండ్లన్నీ జొన్నాయి, టుంగుటూరంజన్నలో సెలియా, మాయదారి జొన్నలో సెలియా, ఇంటి చుట్టూరు గిరిమల్లె తోటాయి, టుంగుటూరంజన్నలో సెలియా, మాయదారి జొన్నలో సెలియా, ఇంటి కృష్ణయ్య ఇందువైనాడే, టుంగుటూరంజన్నలో సెలియా, మాయదారి జొన్నలో సెలియా, ఒడ్డొడ్డు కాలువ చూడబోయి నాడే, టుంగుటూరంజన్నలో సెలియా, మాయదారి జొన్నలో సెలియా, మరువడ్డ కాల్వను మల్పబోయి నాడే, టుంగుటూరంజన్నలో సెలియా, మాయదారి జొన్నలో సెలియా. ఈ పాట ఇట్లా చైన్ టైప్లో ఉంటుంది. ఓకే, అయితే ఆ సాంగ్ లావణ్య నేను ఇద్దరం కలిసి వాడి. ఓకే, ఆ తర్వాత యాక్ట్ ఎవరికి వచ్చిన ఛాన్స్? అది ఆ ఛాన్స్ ఎవరికి వచ్చిందండి? ఆ ఛాన్స్ కాదు, ఆ పాట నేనే వాడిన. ఆ తర్వాత అలాగే మన జిఎల్ నామదేవ్ అన్న దగ్గర ఒక 4 సాంగ్స్ కంటిన్యూగా నేను వాడిన. సో వాయిస్ నచ్చింది అన్నారు, పాడిన అక్కడ. ఆ తర్వాత నెక్స్ట్ ఇంకా వేరేవేం కూడా ఛాన్సెస్ ట్రై చేయలేదు నేను. తర్వాత ఇంకా ఇక్కడ యాంకరింగ్ మీద పడిపోయినా. తొలి వెలుగులో ఫస్ట్ స్టార్ట్ చేసిన నాది కెరియర్. అయితే మమత, ఇప్పుడు ప్రధానంగా ఫోక్ ఇండస్ట్రీలో సింగర్స్ నూతనంగా అవకాశాల కోసం ఎదురు చూసే సింగర్స్ కావచ్చు, ఫీమేల్ ఆర్ మేల్స్ ఎవరైనా కావచ్చు, ఫోక్ మీద ఇంట్రెస్ట్ ఉండి చెయ్యాలి, పాడాలి అని ఎక్కడో, ఇప్పుడు మీరు అన్నారు కదా ఎవరెవరో మట్టిలో మాణిక్యాలను బయటికి తీసుకొస్తారు, మంచి మంచి టాలెంట్. సో వాళ్ళకు మీరు చెప్పాలనుకుంటే సజెషన్ ఫోక్లో ఏం చెప్పాలనుకుంటారు? నిజంగా టాలెంట్ ఉండి పాడాలి అనుకున్న వాళ్ళకి మోస్ట్లీ సగం మందికి అయితే అవకాశాలు లేవు. ఓకే, ఎవరైనా సపోర్టర్స్ దొరికితే, అన్న మరి నాకు ఇట్లా పాడాలని ఉంది, ఒక ఛాన్స్ ఇప్పి అన్న అంటే, వాళ్ళ మనసు కనుక కరిగితే, నిజంగా వాళ్ళు అనుకున్నారనుకో, అవునా అమ్మాయికి టాలెంట్ ఉంది, ఈ అమ్మాయిని పైకి తీసుకురావాలని వాళ్ళు మంచి గురించి ఆలోచిస్తే 100% నాలాంటి సింగర్స్ అయితే మస్తు మంది ఉన్నారు. ఓకే,
సో అయితే కొంతమంది సింగర్స్ కావచ్చు, కొంతమంది ఫోక్ డాన్సర్స్ కావచ్చు, కొంతమందికి వచ్చిన వాళ్ళకి అవకాశాలు వస్తాయని మీరు ఇందాక అన్నారు, నిజంగా వాస్తవం అది. అవును, ఇది కరెక్టే. కొన్ని పెద్ద ఏమంటారు స్టేజీలు ఉన్నాయి. అవును శ్రీదేవి డ్రామా కంపెనీ కావచ్చు, అవును జబర్దస్త్ కావచ్చు, అవును పెద్ద స్టేజీలు ఉన్నాయి. దాని మీద కూడా అంటే నిజంగా టాలెంట్ని గుర్తించాలని చేస్తున్న ప్రోగ్రామ్స్ ఏవైతే ఉన్నాయో, పెద్ద సాటిలైట్ ఛానల్స్ ఏవైతే ఉన్నాయో, అలాంటి వాళ్ళు కూడా ఇలాంటి మరుగున కళాకారులకు అవకాశాలు ఇవ్వకపోవడానికి కారణాలు ఏముంటాయి? అంటే వీళ్ళందరూ ఆల్రెడీ ఫేమస్ అయ్యారు కాబట్టి ఇప్పుడు ఈ టీవీ వాళ్ళకి ఏం కావాలి, పెద్ద వాళ్ళకి వీళ్ళు ఎవరైతే ఫేమస్ అయ్యారో వాళ్ళలా కనిపిస్తే వాళ్ళకి ఇంకా వ్యూవర్స్ వస్తాయి, వాళ్ళకి ఇంకా మంచి అంటే ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా ఇందులో కనిపిస్తున్నారు అని. ఎందుకు మరి మంచి సింగర్స్ చాలా మంది ఉన్నారు కదా, మరి వాళ్ళంతా ఎందుకు కనిపిస్తలేరు? ఓకే, సో ప్రధానంగా ఫోక్ దాంట్లో చాలా మంది ఇష్యూస్ జరుగుతున్నాయి. డాన్సర్స్ కావచ్చు, సింగర్స్ కావచ్చు, వీళ్ళ మీద ఇష్యూస్ జరుగుతున్నాయి. ప్రధానంగా రీసెంట్గా ఒక చిన్న ఇష్యూ జరిగింది, చిన్నదాని కాదు పెద్దది, ఫోక్లో చాలా పెద్ద ఇష్యూ జరిగింది. ఏంటది? ఏంటంటే డాన్స్ మాస్టర్ జానీ మాస్టర్ ఉంది కదా, అది మాత్రం చాలా దారుణం అసలు. సో ఆయన ఉద్దేశించి మనం చెప్పాలనుకుంటే ఫోక్ అనే విషయం పక్కన పెడితే ఒక కోరియోగ్రాఫర్గా, ఒక డ్యాన్స్ మాస్టర్గా ఎవరికైనా నేర్పించచ్చు. అంటే ఫోక్ డాన్సర్స్ కావచ్చు, మూవీ డాన్సర్స్, ఎవరికైనా కావచ్చు, మాస్టర్. సో ఆయన మీద వచ్చిన రూమర్స్ని మీరు ఏ విధంగా తీసుకుంటారు? యాక్చువల్లీ చెప్పాలంటే ఇప్పుడు మీరు అన్నారు కదా, ఐ మీన్ నేను దీన్ని తీసుకురావడానికి గల కారణాలు ఏంటంటే అవకాశాలు కొందరికి ఇస్తారు, అది వాళ్ళకి వినే వాళ్ళకి ఇస్తారు, వాళ్ళకి అందుబాటులో ఉన్న వాళ్ళకి ఇస్తారు, వాళ్ళు ఎట్లా చెప్తే అట్లా వినే వాళ్ళకు ఆ టైప్ ఆఫ్ మనుషులకే అవకాశాలు ఇస్తారు. అంటే ఇప్పుడు జానీ మాస్టర్ అంటే ఆయన కూడా చాలా మందికి అవకాశాలు ఇచ్చిండు. సో మంచి చెడు విషయం పక్కన పెడితే సో సొసైటీకి ఏం తెలిసిందంటే నిజంగానే చేసిండా అనే ఒక అనుమానం క్రియేట్ అయింది. సో ఇలాంటి అప్పుడు వీళ్ళు కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి వస్తుంది కదా, ఆ విషయంలో మిమ్మల్ని రేజ్ చేయడం జరుగుతుంది. ఈ విషయం అడగడం అవును 100%. ఇప్పుడు ఆ అమ్మాయి ఒప్పుకోకపోయి ఉంటే, ఓకే, ఆ అమ్మాయి అవకాశం కోసం వెళ్ళింది కరెక్టే. ఓకే, సో అబ్బాయి అన్నాక 100% కొంతమందికి ఏమనిపిస్తుంది, ఈమె బాగుంది, ఈమెతో ఫ్రెండ్షిప్ చేయాలి అని అందరికి అనిపిస్తుంది, అది కామన్. మరి ఈ అమ్మాయి ఒప్పుకోకపోయి ఉంటే ఆ జానీ మాస్టర్ అసలు ఆమెతోటి అలా ఉండేవాడు కాదు కదా. ఇన్ని సంవత్సరాలు ఆమెకి హెల్ప్ చేసి, ఇన్ని సంవత్సరాలు ఆయనతో తిరిగి, ఆయనతో ఉండి, ఆమె సడన్గా కేసు పెట్టిందంటే అసలు దాన్ని ఏమనుకోవచ్చు? నేను అడిగే క్వశ్చన్ కూడా అదే. నిజంగా సడన్గా ఇట్లా మార్పు రావడానికి ఆయన మీద ప్రధానంగా యాక్షన్ తీసుకొని జైలుకు పంపించి ఇప్పుడు బెయిల్ మీద బయటికి రావడం, ఇన్సిడెంట్ నేను అనేది అంటే సడన్గా ఆ నిర్ణయం, ఆ ఇన్సిడెంట్ జరగడానికి గల కారణాలు ఎవరి తప్పు ఎవరి పొరపాటు ఏంటిదంటే? నేను 100% అమ్మాయిదే తప్పంట. ఓకే, 100% అమ్మాయిదే తప్పంట. ఆ అమ్మాయి ఏదో ఆశించి ఉంటుంది. ఒకటి, ఆయనకి ఇన్ని సంవత్సరాలు కష్టపడి సంపాదించుకున్న పేరుని ఒక్క పేరుతో తీసేసింది, ఒక్క కేసుతో మొత్తం లైఫ్ అంతా స్పాయిల్ చేసింది. ఆయన కన్న కలలు అవి, నేషనల్ అవార్డ్ అనేది ఆయన కన్న కలలు. ఆ కళల్ని ఒక్కసారే మొత్తం చిదిమేసింది. ఎందుకు? కేవలం ఆమె ఏదో డబ్బు గురించా, లేకపోతే ఆయనను పెళ్లి చేసుకోవడం గురించా అనేది ఇది ఇంకా క్లియర్గా తెలియదు మనకైతే. అందరు ఏమంటారు, ఆ అమ్మాయిదే తప్పు అంటారు. ఇన్ని రోజులు లేనిది, ఇన్ని సంవత్సరాలు లేనిది, పోనీ ఒకసారి 2 సార్లు అంటే ఏమనుకోవచ్చు. 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు ఎవరు ఫ్రెండ్షిప్ చేస్తారు? నువ్వు అంత క్లోజ్గా ఉండి ఏ స్టేజ్ మీద అయినా సరే జానీ మాస్టర్ నాకు ఇది చేసిండు, అది చేసిండు, జానీ మాస్టర్ లేకపోతే నేను లేను అని చెప్పుకున్న దానివి సడన్గా కేసు, అది గిట్ట ఫోక్స్ అని చెప్పేసి ఆ చట్టం కింద ఆయన మీద కేసు పెట్టడం ఎంతవరకు కరెక్ట్? ఇప్పుడు అమ్మాయి అప్పుడు ఒప్పుకోకపోయి ఉంటే ఆ అమ్మాయికి ఇప్పటి వరకు పేరు వచ్చేది కాదు. అవకాశాలు రాకపోవడం ఏం కూడా కారణాలు ఇవి కావచ్చు అనుకోవచ్చు కదా. అవును, ఇప్పుడు నేను ఏమంటున్నానంటే కొంతమందికి అవకాశాలు రావట్లేదు అంటే ఇలాంటి ఇన్సిడెంట్ జరుగుతున్నప్పుడు అవకాశాలు ఇవ్వాలి, వీళ్ళని స్థాయికి తీసుకురావాలనుకునే వాళ్ళు కూడా ఇప్పుడు చాలా మంది ఇదే భయపడతారు కదా సార్. అందరూ ఏమనుకుంటారు, ఇప్పుడు జానీ మాస్టర్ విషయంలో జరిగింది, ఇప్పుడు అమ్మాయికి అవకాశం ఇచ్చి అనవసరంగా నా తలని నేనే నరుక్కున్నట్టు అయిందని అనుకుంటారు కదా. అలాగే ఇప్పుడు అందరు భయపడతారు, ఇంకా ఏ అమ్మాయికి అవకాశం ఇవ్వద్దు, ఒకవేళ ఇచ్చినా ఆమె నాకు క్లోజ్ అయినా రేపు ఏదో ఒక టైంలో
నన్ను నాశనం చేస్తుంది. అదే విషయం ఇప్పుడు ఫోక్ ఇండస్ట్రీలో కూడా జరిగింది కదా, సేమ్ మా మలిక్ తేజ అన్న విషయంలో కూడా అదే జరిగింది కదా. అవును, నిజంగా అంటే ఏదైతే మీ ఫోక్ సంబంధించింది ఉందో అందులో కూడా మల్లిక్ తేజ్ కావచ్చు, అమ్మాయి మౌనిక కావచ్చు, వాళ్ళిద్దరు కాంబినేషన్లో ఎన్నో సాంగ్స్ వచ్చినాయి. అవును, సో వాళ్ళు కూడా ఎన్నో వేదికలు తిరిగారు, మంచి గొప్ప పెద్ద పెద్ద ప్రోగ్రామ్స్ అటెండ్ చేసి. నా మామ లేకపోతే నాకు జీవితమే లేదు అన్నది, రైట్, నా మామే నాకు అవకాశం ఇచ్చిండు అన్నది. నా మామ అసలు ఆయన అవకాశం లేకపోతే, ఆమె అవకాశమే ఇవ్వకపోతే అసలు నేను ఫోక్ ఇండస్ట్రీలో లేను అన్నది. అలాంటి ఆమె సడన్గా వచ్చి కేసు పెట్టిందంటే అసలు అందరూ పిచ్చోళ్ళు అయిపోతున్నారు. ఇంత మంచిగా చూసుకొని ఇంత ఎత్తుకు ఎదిగినాక, ఇన్ని డబ్బులు సంపాదించుకున్నాక, వాళ్ళంటూ ఒక ఛానల్ పెట్టుకున్నాక, అన్నీ చేసినాక కూడా ఇంకా ఆమె ఏమి ఆశించిందో నాకు అర్థం కాలేదు. ఓకే, కానీ మలిక్ తేజన్ అయితే బ్యాడ్ చేసింది. అదే నేనేమంటున్నంటే ఫోక్ ఇండస్ట్రీలో అవకాశాలు రాలేదని కొంతమంది, వచ్చిన అవకాశాలను దుర్వినియోగం చేసుకునే వాళ్ళు కొందరు. సో నిజంగా కూడా అవకాశాలు ఇవ్వాలనుకొని నిజంగా కూడా ఈమె దగ్గర టాలెంట్ ఉంది, మీరు అన్నారు కదా, టాలెంట్ ఉన్నా కానీ గుర్తించట్లేదు. వాళ్ళకి ఏ విధంగానైతే వాళ్ళకి కన్వీనియంట్గా ఉంటారో, వాళ్ళకి ఎప్పుడైతే వాళ్ళు చెప్పినట్టుగా వింటారో, వాళ్ళకి అన్ని విజయాలుగా ఫ్లెక్సిబుల్గా ఉంటారో అలాంటి వాళ్ళకి అవకాశాలు ఇస్తారు అని చెప్పేసి నేనేమంటున్నా అంటే, అవకాశాలు ఇవ్వాలనే ఆలోచన ఉన్న వాళ్ళకి అవకాశాలు ఇచ్చిన తర్వాత ఇలాంటి రూమర్స్ తీసుకొచ్చి వాళ్ళ మీద ఇలాంటి ఇన్సిడెంట్ జరుగుతున్నప్పుడు ఎవరైనా సెక్యూరిటీగా ఉండాల్సి వస్తుంది కదా, దాని మీద మీరు ఏమంటారు? నేను యాక్చువల్లీ ఏమంటున్నా అంటే, ఫోక్ ఇండస్ట్రీలోకి వెళ్ళాలంటే ఒక సపోర్ట్ కావాలి. ఓకే, ఆ బ్యాక్ బోన్ అనేది లేకపోతే అందులో మేము ఉండడం చాలా కష్టం. ఇప్పటికీ ఆ సపోర్ట్ నాకు లేదు కాబట్టే నేను తప్పుకున్నాను, అందులోకి తప్పుకుని. అయినా సరే ఎప్పుడన్నా ఎవరన్నా అవకాశాలు ఇస్తే పాట పాడతారంటే పాడతానండి, మాకు అమౌంట్ అంత ఇంపార్టెంట్ ఏం కాదు, పాడతానని చెప్తాం. కానీ చాలామంది ఉన్నారు ఇప్పుడు మట్టి గొంతులు, అంటే పల్లెటూరు నుంచి వస్తారు, వాళ్ళకి ఏం తెలియదు, ఇక్కడ ఏం జరుగుతుంది తెలియదు, వాళ్ళు గుడ్డిగా నమ్మేస్తారు అందరినీ. తర్వాత ఏదైనా జరిగినా కొంతమంది ఎలా చేస్తున్నారంటే వాడుకొని వాళ్ళని ఒక పాట వాడిచ్చి వాడుకొని వదిలేస్తున్నారు. అట్లా కూడా ఉన్నారు చాలామంది. ఇప్పుడు చెప్పాలంటే ఎంతోమందికి ఆ అన్యాయం జరిగింది, ఎంతోమంది బయటకు కూడా వస్తారు. ఇంకా ముందు అయితే చాలా చాలా జరుగుతాయి ఈ ఫోక్ ఇండస్ట్రీ గురించి కూడా. ఈ సినిమా ఇండస్ట్రీ గురించి ఎలా అయితే కేసులు అవుతున్నాయో సేమ్ అట్లనే ఈ ఫోక్ ఇండస్ట్రీలో కూడా అయితే. ఎవరన్నా మీతో షేర్ చేసుకున్న సందర్భాలు లేదు, నాకు అట్లాంటివి ఏం చెప్పలేదు ఎవరు. కానీ ఇప్పుడు స్వాతి అని ఒక అమ్మాయి ఉంది కదా, అమ్మాయి మాత్రం డైరెక్ట్ అంటది, అక్క మనలాంటి వాళ్ళకి అసలు అవకాశాలు లేవక్క, అంత పోరంబోకోళ్ళు వచ్చి మొత్తం అంత నాశనం చేసేస్తారు, మనలాంటి నిజాయితీ పరులకు కూడా మనకి ఇక్కడ అవకాశాలు ఉండవక్క, వదిలేసాక నువ్వు మొత్తం ఫోక్ ఇండస్ట్రీని వదిలేసే మంచిగా పోయి యాంకరింగ్ చేసుకోపో అంటది. సో మొన్న జరిగిన జానీ మాస్టర్ ఇష్యూ మీద తర్వాత ఎవరైతే డ్యాన్స్ మాస్టర్ శేఖర్ మాస్టర్ ఉండో, మొన్న రీసెంట్గా జరిగిన షోలలో కొన్ని రూమర్స్ వచ్చినాయి, దాని మీద కూడా మీరు కొన్ని విషయాల మీద మాట్లాడుతూ ట్రోల్ అయినాయి. దాన్ని ఉద్దేశించి ఏం చెప్తారు? నేను జానులిరి శేఖర్ మాస్టర్ యాక్చువల్లీ నా ఉద్దేశపూర్వకంగా నేను అనలేదు, నా అంతలు నేను అనలేదు. అక్కడ కామెంట్స్ చూసి ఆ కామెంట్ని బట్టి అక్క నన్ను అడిగింది, అరే ఇలా ట్రోల్ అవుతున్నారు నెక్స్ట్ వాళ్ళే అవ్వచ్చా అంటే అవ్వచ్చక్క, ఎందుకంటే జానీ మాస్టర్ లాగానే మన శేఖర్ మాస్టర్ కూడా జానులిరి అక్కకి మస్తు సపోర్ట్ చేస్తుండు. అదిగాక ఇంకో క్వశ్చన్ అందరిలో ఏం రేజ్ అవుతుంది తెలుసా, ఈమె పాటకు మాత్రమే ల్యాక్స్లలో వ్యూస్ వస్తున్నాయి, ఓన్లీ ఈమె పాటకి ఈమె చేసిన పర్ఫార్మెన్స్కి మాత్రమే ల్యాక్స్లలో వ్యూస్ వస్తున్నాయి. మిగతా వాళ్ళు డ్యాన్స్లు వేస్తున్నారు, వాళ్ళు ఎక్స్ప్రెషన్స్ ఇస్తున్నారు, వాళ్ళు మంచి చేస్తున్నారు, వాళ్ళు మంచి డాన్సర్స్, మరి వాళ్ళకి ఎందుకు వస్తలేవు వ్యూస్? అది ఎవరి లోపం అంటారు? అదే అంటున్నా, ఎవరు సపోర్ట్ చేస్తున్నారు? సపోర్ట్ అనేది మాస్టర్ జడ్జిమెంట్. ఆమెను అంతా సపోర్ట్ చేస్తున్నారు, అన్ని బ్యాడ్ కామెంట్స్ పెడుతున్నారు, మరి ఆమెకు అన్ని వ్యూస్ వస్తున్నాయి, ఇంత మంచి డాన్సర్స్కి వ్యూస్ ఎందుకు రావట్లేదు? అది నాకు అర్థం కాక నేను 3-4 రోజుల నుంచి తల పట్టుకుంటున్నా. ఓకే, నేనేమంటున్నానంటే ఒక జడ్జిమెంట్, ఒక మాస్టరు, ఒక కొరియోగ్రాఫర్ ఏం చేస్తారంటే ప్రతి డాన్సర్ని ప్రతి టీంని అభినందిస్తారు, కామన్ అది. సో ఆయన బెస్ట్ అనిపించిన దగ్గర విజిల్స్ పడతాయి, క్లాప్స్ పడతాయి, స్మైల్స్ పడతాయి, నథింగ్. మీరు ఓన్లీ జానులిరి డాన్స్ చేస్తున్నప్పుడే శేఖర్ మాస్టర్ ఇస్తే ఎక్స్పీరియన్స్కే మీరు తప్పుగా ఆ కోణంలో చూడడం కూడా తప్పే అనుకోవచ్చు కదా. నేను ఎప్పుడు అట్లా చూడలే కదా,
నేను ఎప్పుడు అట్లా చూడలే, నేను జస్ట్ కామెంట్ని నేను ఆడియన్స్ కూడా కామెంట్ చేసిన వాళ్ళు కూడా మిమ్మల్ని అనే విషయం కాదు, నేను ఏమంటున్నా అంటే కావచ్చు అని మీరు అన్నారు. అవును, నేనేమంటున్నా అంటే శేఖర్ మాస్టర్ అక్కడ కూర్చొని మాస్టర్గా ఒక జడ్జిగా ఒక కొరియోగ్రాఫర్గా చాలా మందిని కాంప్లిమెంట్ చేసిండు. చిన్న చిన్న పిల్లలు డ్యాన్స్ చేసినప్పుడు కూడా అబ్బా బెటాలు వేసి అరిసి సప్పట్లు కొట్టి నవ్విన దాంట్లో ఇప్పుడు అందరూ చూడనప్పుడు ఓన్లీ జానులిరి చేసిన దానికే శేఖర్ మాస్టర్ ఇటు ఫిదా అయిండు అనే రూమర్స్ క్రియేట్ చేయడం ఎంతవరకు కరెక్ట్? నేను రూమర్స్ క్రియేట్ చేయడం కాదు అది, అంటే ఆడియన్స్ బేస్ ఆడియన్స్. నేను ఏమంటున్నా మీకు అర్థం కావట్లేదు. అక్కడ మీరు కామెంట్స్ చూస్తే అసలు శేఖర్ మాస్టర్ మాత్రమే ఆమెకి, అంటే శేఖర్ మాస్టర్ ఒక్కరే ఆమెకి ఎక్కువ సపోర్ట్ ఇస్తున్నారు. అంటే శేఖర్ మాస్టర్కి జానులిరికి డైరెక్ట్ వాళ్ళు ఇండైరెక్ట్గా మాట్లాడుతున్నారు. ఓకే, ఇక నెక్స్ట్ నువ్వే శేఖర్ మాస్టరు పోయేది, ఎందుకంటే జానులీని అంత సపోర్ట్ చేస్తున్నావు కదా, జానులీరికి నువ్వు అది కావాలి ఇది కావాలని చెప్తున్నావు కదా, నెక్స్ట్ నువ్వే పోయేదని చెప్పి కమెంట్లలో అందరు పెడుతున్నారు. నేను ఇప్పటివరకు ఎప్పుడు అనలేదు నేను ఎక్కడ. సో నేను ఆ కమెంట్ల గురించి అక్క మాట్లాడినప్పుడు నేను సమాధానం చెప్పిన తప్ప నేను ఎప్పుడు శేఖర్ మాస్టర్ చెడ్డోడు అనలేదు, జానులీరి చెడ్డది అని నేను ఎక్కడ అనలేదు. ఓకే. సో ఇప్పుడు మమత మీరు ఫోక్ ఇండస్ట్రీలో ఉన్నారు కదా, ఫోక్ ఇండస్ట్రీలో ఇప్పుడు అవకాశాల కోసం ప్రయత్నాలు చేస్తుంది ఒక వంతు, అవకాశాలు రాలేదని డ్రాప్ అయిపోయినా అంటున్నారు. అవును, ఇన్ కేస్ మళ్ళీ అదే ఇండస్ట్రీలో అందులోనే మూవ్ కావాల్సి, ఇప్పుడు మీరు యాంకరింగ్ అని అన్నారు సార్, ఇప్పుడు కాకపోయినా కొన్ని రోజులకైనా నా వాల్యూ ఏంటో తెలుసుకుంటారు, నన్ను పిలుస్తారు, పాటలు పాడిస్తారు 100%. ఎందుకంటే ఉంది నాకు, ఎందుకంటే నేను ఏ తప్పు చేయలేదు, నేను ఎవరిని తప్పుగా మాట్లాడలేదు. ఇంకో విషయం, నేను పరిచయం చేసిన వాళ్ళే నన్ను తొక్కిరు, వాళ్ళు ఎవరైతే ఉన్నారో పక్క నాశనం అయిపోతారు వాళ్ళు. నేను ఇప్పుడు చెప్తున్నా, ఆ నివృత్తి వైబ్స్లో కానీ లేకపోతే కావాలని చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో నా నా ఉసురు కంపల్సరీ తగులుతుంది. ఎందుకంటే నేను మామూలుగా ఏడవలే ఆ విషయంలో. సరే ఒక లైఫ్ వచ్చింది నాకు, హ్యాపీగా చేసుకోవచ్చు రేపటి నుంచి అన్న వాళ్ళు కూడా ఎంత మంచిగా నాకు మాట ఇచ్చారు, మమత కంపల్సరీ నువ్వు ఈ ఛానల్లో ఉంటావు నాన్న, నువ్వు ఎక్కడికి పోవు, మంత్లీ ఒక్క పాటన పడుతుంది నీకు, నువ్వు ఎక్కడికి పోవు అని చెప్పేసి వాళ్ళు అన్నప్పుడు నాకు చాలా సంతోషం ఉంది. ఆ తర్వాత ఎప్పుడైతే పెద్ద పెద్ద వాళ్ళని పిలిపించి తర్వాత నాకు ఇవ్వకుండా నా పక్కనున్న దాన్ని, నేను ఇప్పించిన అవకాశం ఇప్పించిన అమ్మాయిని, నేను తీసుకొచ్చిన దాన్ని పట్టుకొని దానికి ఛాన్సెస్ ఇచ్చి వాళ్ళ ద్వారా ఛాన్సెస్ ఇప్పించి ఆ పాటలు పాడి ఆమెను హైప్ చేసి నన్ను అసలు కనీసం తెలియకుండా చేసిరు, జనాలకి తెలియకుండా. ఇప్పటివరకు నీలి నీలి కలవాడే సాంగ్ పాడింది ఈ అమ్మాయి అని ఇప్పటివరకు అందులో లేదు, పేరు కాదు, పేరుంది, బాసాని మమత పేరుంది, ఇప్పటి వరకు నా ఫోటో లేదు అక్కడ. సో ఒక ఏమంటే స్టూడియో వర్షన్ లేదు ఇప్పటి వరకు. సో అయినా కానీ జనాలందరికీ తెలుసు నేనే వాడినా అని. అయితే ఆమెను అంతా హైప్ చేసి నన్ను తీసేయడానికి కారణం ఏంటి, ఇవన్నీ కూడా నేను ఎప్పుడు అడగలేదు. ఎందుకంటే నా వల్ల అంతమంది సింగర్స్ పాడుతున్నారు చాలు నాకు, అది అంతవరకే అనుకున్నా. పోన్లే నా వల్ల అయితే ఎదిగిరు కదా. ఇప్పుడు నేను చెప్పిన అమ్మాయి, నేను తీసుకొచ్చి పరిచయం చేసిన అమ్మాయి వాళ్ళకి పాటలు ఇచ్చి పాటలు పాడి అందులో అంటే వాళ్ళకి మంచిగా ఉంది కాబట్టి ఆమె బాగా పాడుతుందని ఆమెను ఉంచుకున్నారు. నేను తప్పుగా ఏం అనట్లేదు. సో వాళ్ళకి ఏం నచ్చిందో నాకు తెలియదు, నాలో ఏం నచ్చలేదో నాకు తెలియదు. సో ఎవరైతే నన్ను కావాలని తొక్కేయడానికి ప్రయత్నం చేసిరో వాళ్ళే ఏదో ఒకరోజు నన్ను అడుగుతారు, తప్పైంది మమత అని అడిగే రోజు కంపల్సరీ వస్తుంది. అది రావాలని కోరుకుంటున్నా. వాళ్ళు ఎవరో తెలిసిన రోజు మాత్రం 100% మీడియా ద్వారా నేను అందరికీ చెప్తాను. ఓకే, అంటే ఇప్పుడు బాసాని మమత బాగా పూజలు చేస్తుంది, అమ్మవారిని ఎక్కువ కొలుస్తుంది. ఇలాంటి దరిద్రపోళ్ళతోటి మాట్లాడడం, ఇలాంటి లంగలు దొంగలతోటి మాట్లాడడం కన్నా మంచి పొద్దుగా లేచి పూజ చేసుకొని మన పని మనం చేసుకొని వచ్చినామా అదొక తృప్తి ఉంది నాకు. అసలు ఎవ్వరిని నమ్మడానికి లేదు తెలుసా. పక్కనున్న మనిషి కూడా మనల్ని చూసి 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 దెబ్బ కొడతాడు. ఆడు ఎలాంటోడన్నా కానీ, ఆడు ఫ్రెండ్ కానీ అక్క కానీ చెల్లె కానీ మనతో మంచి మాట్లాడుతుంటారు, మన వెనక గోతిదవుతారు. నేను అందుకే ఎవరిని నమ్మడానికి సిద్ధంగా లేనే లేను. సరే, బాసాని మమత భక్తి పాటలు పాడాలనే ఆలోచన ఈ రోజు వచ్చిందా? నేను పాడినా కదా, అవునా? బోనాల సాంగ్ అన్నా. ఓకే, మాకోసం ఆ పాట.
దయగల్ల తల్లివే అమ్మ దుర్గమ్మ నువ్వు మైమగల్ల తల్లివే అమ్మ దుర్గమ్మ దయగల్ల తల్లివే అమ్మ దుర్గమ్మ నువ్వు మైమగల్ల తల్లివే అమ్మ దుర్గమ్మ ఏటేటా బోనాలు యాపాకు దూపాలు పసుపు కుంకుమతోటి ముస్తాబు చేసిన మైసమ్మ పోచమ్మవే ఎల్లమ్మ నువ్వు పెద్దమ్మ పొలేరమ్మవే మహంకాళి తల్లినివమ్మ ఉజ్జయిని ప్రేమగల్ల తల్లి ఓయమ్మ దయగల్ల తల్లివే అమ్మ దుర్గమ్మ నువ్వు మైమగల్ల తల్లివే అమ్మ దుర్గమ్మ దయగల్ల తల్లివే అమ్మ దుర్గమ్మ నువ్వు మైమగల్ల తల్లివే అమ్మ దుర్గమ్మ. ఓకే, ఇప్పుడు ఇది ఎక్కడ ఏ టెంపుల్ మీద పాడేది ఇది? టెంపుల్ కాదు, బోనాలకి వాడిన. ఎవరిచ్చి అవకాశం మీకు? నాకు గోపి అని ఇంకో విషయం చెప్పడం మీకు మర్చిపోయినా. ఓకే, గోపి అని నాకంటూ ఏ సంబంధం లేదు, అతను ఎవరో కూడా తెలియదు, నాకు పరిచయం అయ్యారు లిరిక్ రైటర్. ఆయన నాకు ఇప్పటికీ సపోర్ట్ చేస్తూ వచ్చారు. ఆయన దగ్గర ఏ పాటలున్నా మమత అనే అమ్మాయికే ఇవ్వండి అని చెప్పేసి ఆయన ఏ పాట నాకు కావాలన్నా అతనే రాసిస్తాడు నాకు. సో దయగల్ల తల్లివే రాసింది కూడా తనే, ఒక అవకాశం ఇచ్చింది కూడా ఆయన. మంచి మంచి అవకాశం ఇచ్చింది కూడా తనే. ఓకే, రీసెంట్గా మీ ఫోక్లో మీకు వచ్చిన అవకాశం ఇది? ఫోక్లో నేను ఇప్పటివరకు మళ్ళీ పాడలేదు. సారీ, మొన్న అది ఎస్కే ఫోక్స్లో ఒక సాంగ్ పాడిన, అది ఆల్రెడీ 50K దాటింది. ఎస్కే ఫోక్స్లో మన అమ్మాయి పేరు ఏంటి, స్మైలీ, లాస్ట్ ఇయర్ స్మైలీ. ఆ అమ్మాయి డ్యాన్స్ చేసింది, ఇంకో అబ్బాయి డ్యాన్స్. సాంగ్ ఎట్లా వచ్చింది రెస్పాన్స్? చాలా బాగుంది, 50K దాటింది, అది బాగుంది పాట. అది ఎలా అంటే ఇప్పుడు పుష్ప 2లో సామి ఒకటి ఉంటుంది కదా. అవును, ఒకసారి మాకు ఆడుకుంటూ పాడుకుంటూ తొవ్వల్లో నేను వంగ, ఆడుకుంటూ పాడుకుంటూ తొవ్వల్లో నేను వంగ, బుర్రమంటూ వచ్చినాడే సామి వాడు బుల్లెట్టు ఎక్కమండే సామి, బుర్రమంటూ వచ్చినాడే సామి వాడు బుల్లెట్టు ఎక్కమండే సామి, వాడంటే ఇష్టమాయే చెప్పాలంటే సిగ్గాయే, వాడంటే ఇష్టమాయే చెప్పాలంటే సిగ్గాయే, నేనేమి చెయ్యాలి సామి వాడి బండెట్ట ఎక్కాలి సామి, నేనేమి చెయ్యాలి సామి వాడి బండెట్ట ఎక్కాలి సామి. పాట బాగా పోతుంది ప్రెసెంట్ అయితే. ఓకే, మమత ఫైనల్గా యాంకరింగ్ చేయాలనుకుంటుందా, సింగింగ్లోనే ఉండాలనుకుంటుందా, ఇండస్ట్రీకి దూరంగా ఉండాలనుకుంటుందా? నేను యాంకరింగే చేస్తా. సాంగ్స్ పాడారు? సాంగ్స్ అంటే ఇప్పుడు వస్తే పాడతా. అండ్ ఇంకోటి ఏంటంటే మూవీలో ఒక సాంగ్ పాడాలని ఉంది నాకు. అదొక్క సాంగ్ పాడాలి, ఏ మూవీలో అయినా పర్లేదు, ఒక పాట పాడాలని ఉంది అంతే. అండ్ ఇంకోటి శ్రీదేవి డ్రామా కంపెనీకి కూడా వెళ్ళాలి, నేను చెప్పాలి ఇలా జరుగుతుంది, ఇలా ఉంది ప్రజెంట్ సిచ్యువేషన్. సో మాలాంటి వాళ్ళకి ఎవ్వరు సపోర్ట్ లేదు, మాలాంటి వాళ్ళకి సపోర్ట్ చేయండి అని నా తరపున ఇలాంటి మట్టి గొంతులు ఎంతమంది ఉన్నారో వాళ్ళందరినీ తీసుకెళ్ళి మాట్లాడాలని అసలు ఎన్నో రోజుల నుంచి అనుకుంటున్నాను. నాకు ఎవ్వరు సపోర్ట్ చేయట్లేదు. ఇప్పుడు ప్రధానంగా శ్రీదేవి డ్రామా కంపెనీకి పోవాలంటే ఎట్లుండాలి? ఎట్లా ఉండాలి అంటే ఒక సాంగ్ హిట్ అయి ఉండాలి. ఓకే, ప్రెసెంట్ ఒక సాంగ్ అవకాశం రావాలి కదా. రావాలి, మనకి పెద్దవాళ్ళు ఉంటే ఆటోమేటిక్గా అవకాశం ఉంటుంది. వాళ్ళు మనకు అవకాశాలు ఇయ్యరు కదా. ఎందుకు ఇయ్యరు? మీరే అన్నారు కదా. ఆహా, ఇప్పుడు పాట హిట్ అయింది అనుకోండి, వాళ్ళకి ఏం కావాలి, వ్యూస్ కావాలి. సో అమ్మాయి బాగా పాడుతుంది అని ఒక్క మాట తెలిస్తే వాళ్ళే తీసుకెళ్తారు. మీకు ప్రధానంగా వచ్చే సమస్య అది కదా, మీరు పాడుతారు అనే నమ్మకం ద్వారా సపోర్ట్ అక్కడ వరకు వెళ్తున్నారు. అవును, స్టూడియో వరకు వెళ్తున్నారు, మీరు పాడతారనే నమ్మకం ఉంది, మీ వాయిస్ బాగుంది. అవును, స్టూడియో వరకు ఏదో ప్రొడ్యూసర్ ఎవరో తీసుకెళ్తారు, కానీ తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత అందరు అట్లనే ఉంటారని నేను అంటలేదు. ఇది కూడా ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి. నేను అందరూ లేరు అట్లా, సగం మంది మాత్రమే ఉన్నారు, ఇంకా సగం మంది మంచోళ్ళు ఉన్నారు. అరే అమ్మాయి బాధపడుతుంది, ఒక పాట ఇద్దాము అనే వాళ్ళు కూడా ఉన్నారు. ఓకే, ప్రధానంగా మమత ఇప్పుడు ఇక్కడ సొసైటీలో ఏం జరుగుతుందంటే ఆడపిల్లల మీద అత్యాచారం, చాలా చిన్న చిన్న అమ్మాయిల పైన అత్యాచారాలు, ఒక మహిళగా ఒక స్త్రీగా ఈ అన్యాయాలు, ఈ హత్యలు, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో దాని మీద ఏదైనా సాంగ్ పాడాలి ఇలా పైన. నేను ఎప్పుడు అనుకోలేదు అట్లా, అట్లాంటి సాంగ్స్ కూడా ఏం రాలేదు, నేను పాడలేదు కూడా. దీని మీద మీరు ఏం చెప్పాలనుకుంటారు, ఒక అమ్మాయిగా, మీరు ఒక మహిళగా? నిజం చెప్పాలంటే అమ్మాయిలు కూడా చాలా దారుణంగా ఉన్నారు. డబ్బులు స్టేటస్లు చూసి
వాళ్ళ ఎంబడి వాడి వాళ్ళతో ఉండి వాళ్ళని వాడుకొని వదిలేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. నేనే ఒకసారి ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పిన, ఒక అన్న వచ్చి నాతో చెప్పిండు, అరే ఎక్కడి నుంచో ఊర్ల నుంచి వస్తురు, వచ్చి గిడ వ్యాపారాలు పెడుతుండ్రు. ఎట్లా అంటే సాయంత్రం అయ్యిందంటే చాలు ఎవరు డబ్బు ఉన్నోడు దొరికితే తోటి కలిసి పోతుర్రు. వాళ్ళ అమ్మ నాన్నలు ఏమనుకుంటారు, చదువుకుంటారు నా బిడ్డలీడా అనుకుంటారు, కానీ వీళ్ళు చేసేదేమో లంగ పనులు. సో అట్లా ఆ అన్న నాకు ఎందుకు చెప్పిండో కూడా తెలియదు. నేను అసలు ఆయన ఎవరో తెలియదు నాకు, ఆయన ముఖం చూడలేదు, ఆయన ఎవరో కూడా తెలియదు నాకు. వచ్చిండు, నువ్వు మీడియానా అమ్మ అంటే, నేను యాక్చువల్లీ అప్పుడు ఒకరి గురించి మాట్లాడుతుంటే నువ్వు మీడియానా అమ్మ అంటే అవునన్నయ్య చెప్పండి అన్న. ఆ అన్నయ్య చెప్పిండు నాకు, ఇట్లా చేస్తున్నాను నాన్న, అక్కడి నుంచి వచ్చి ఇక్కడ అమ్మాయిలు చేసే అరాచకాలు ఇవి, అందుకే పోరలందరూ అనేది నాశనమైపోతురు, వాళ్ళు జాబులు మానేసుకుంటారు, ఆత్మహత్యలు చేసుకుంటారు పోరల గురించి అని చెప్పేసి ఆయన చెప్తే నేను అనుకున్నా, నిజంగా నా అన్న అంటే నిజంగా నీకు నేను ప్రూఫ్ కూడా చూపిస్తా అన్నాడు. ఓకే. సో అమ్మాయిలందరూ సాయంత్రం పూట హ్యాపీగా డబ్బున్నోళ్ళని చూసుకొని ఎంజాయ్ చేసి వాళ్ళని వాడుకొని వదిలేస్తున్నారంట. అలాంటి సిచ్యువేషన్స్ చాలామంది అమ్మాయిలు క్రియేట్ చేస్తున్నారు. అబ్బాయిలు చాలామంది ఉన్నారు, కాదని నేను అన్నాను. కొంతమంది ఎలా ఉన్నారంటే అమ్మాయిల దగ్గర డబ్బులు చూసి వాడుకొని వదిలేసే వాళ్ళు ఉన్నారు. కొంతమంది ప్యూర్ లవ్ ఉన్నారు. ఓకే, అందరు ఉన్నారని నేను చెప్పను, కొంతమంది ప్యూర్ లవ్ ఉన్నారు. కొంతమంది అమ్మాయిలు మోసం చేస్తారు, కొంతమంది అబ్బాయిలు మోసం చేస్తారు. ఎందుకు వస్తారు మరి ఇన్స్టాగ్రామ్లో, వీడు నన్ను మోసం చేసిండు, వాడు నన్ను మోసం చేసిండు, ఇది నన్ను మోసం చేసిందని ఎందుకు వస్తారు? వాళ్ళిద్దరి మధ్యలో ఏం జరుగుతుంది? డబ్బుల గురించా, లేకపోతే ఇంకేమైనా పెళ్లి గురించా, వాళ్ళ ఇంట్లో ఒప్పుకోలేదని వీళ్ళు వెళ్ళిపోవడం, ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి కదా. ఇవి ఎక్కువైపోయినాయి ఇన్స్టాగ్రామ్లో. అసలు ఇప్పుడు మీడియా ఓపెన్ చేస్తే, యూట్యూబ్ ఓపెన్ చేస్తే అన్నీ ఉంటాయి. ఒకప్పుడు జానపదాలు ఉండేవి, ఎట్లా కొత్త సింగర్ వచ్చింది ఆమెను పరిచయం చేస్తున్నాం అని చెప్పి మనం అట్లాంటివి పెట్టుకున్నాం. ఇప్పుడు మొత్తం ఇన్స్టాగ్రామ్ వాళ్ళని పట్టుకొచ్చి, ఇన్ఫ్లుయెన్సర్లను పట్టుకొచ్చి, ఇక వాళ్ళకి వ్యూస్ రాగా, నిజం చెప్పాలంటే ఈ వ్యూస్ అనేవి రియల్గా వచ్చినాయా? అంతమంది జనాలు చూస్తారా ఈ ఇన్ఫ్లుయెన్సర్కి? మనం మంచి మంచి వీడియోలు పెట్టినా కానీ సొసైటీ మంచిగా యాక్సెప్ట్ చేయదు. 3,000 పోవే, సొసైటీ మంచిగా యాక్సెప్ట్ చేయదు కదా. అదే కదా వచ్చింది. ఇప్పుడు వాళ్ళిద్దరు కొట్టుకున్నారు, వాళ్ళిద్దరు వచ్చి గాళ్ళని ఎందుకు తీసుకురావాలి మీడియాకి? తీసుకొచ్చి ఉద్దేశిద్దామని అంటే అలాంటి వాళ్ళని ఇంకా 10 మందిని క్రియేట్ చేద్దామనా? అంతే కదా. ఇప్పుడు వీళ్ళిద్దరు కొట్టుకున్నారు, తిట్టుకున్నారు, ఈ నన్ను మోసం చేసింది. ఇప్పుడు ఎక్కడ ఫ్యామిలీయే కదా ప్రాబ్లంలో పడుతుంది, అవును కదా? ఫ్యామిలీ ఇవన్నీ ఆలోచించకుండా ఎలా వస్తారు వాళ్ళు మీడియా మీదకి? కొంతమంది ఫేమస్ కోసం వస్తారు, కొంతమందికి ఇంకా ఏదో ఆశించి వస్తారు. అవన్నీ అసలు నిజంగా ఇవన్నీ చూస్తుంటే నాకు నచ్చట్నే లేదు. అవును, ఇప్పుడు ఎగ్జాంపుల్ మన మల్లిక్ తేజు, మౌనిక, అవును, ఆ అమ్మాయి మల్లిక్ తేజ్ మీద తీసుకున్న రియాక్షన్ కరెక్ట్ అంటారా మీ ఉద్దేశం? ఏంటి? మల్లిక్ తేజ్ ఇష్యూ ఉంది కదా, అవును, ఆయనతో పాటు పాటలు పాడి చేసింది, పేరు వచ్చిన తర్వాత ఆమె చేసిన రూమర్స్, ఈయన చేసిన రూమర్స్, ఒక సింగర్గా మీరు ఏమంటారు మౌనిక? 100% రాంగ్ ఆమె చేసింది. ఓకే, తప్పు. అసలు ఆమె ఎంత మంచిగా అవకాశం ఇచ్చి అంత పైకి ఒకప్పుడు ఆమె వాయిస్ అంటే ఎవరు నచ్చనోళ్ళు ఆయన పట్టుకొని ఎంత మంచిగా అవకాశం ఇచ్చి దగ్గర మనిషి లెక్క చూసుకొని అన్నీ చేస్తే ఆఖరికి అన్న జీవితం నాశనం చేసింది. సో మమత, ఇప్పుడు ఫోక్లో మీకు బాగా నచ్చిన సింగర్ ఎవరు? నాకు ఇప్పుడు ప్రెసెంట్ అయితే మన ప్రభక్క వాయిస్ నాకు బాగా నచ్చుతుంది. ఓకే, ప్రభది మీకు నచ్చిన ఒక మంచి పాట మాకోసం. నా పేరే ఎల్లమ్మ, నేను జోగురాలమ్మో, అయ్యో జోడు గంపల్లా నన్ను జోలంటి, ఏడు గంపల్లా నేను ఏడిల నాన్నమ్మో, అందరి ముందరా నేను అమ్మవారినే, కలియుగములోన కన్నే మాతానంటిరే, యాపా సెట్టంటి నాకు ఇంపుగాయనే, నా పేరే ఎల్లమ్మ, నేను జోగురాలమ్మో, అయ్యో జోడు గంపల్లా నన్ను జోలంటి. ఈ పాట నాకు బాగా ఇష్టం. అక్క పాట చాలా. సితరాల మనసునాది, అది కూడా అక్కదే. పాడారా మీరు? ఫస్ట్ పాట పాడింది సితరాల మనసునాది చిన్నగా వెంకటేష్. ఓకే, ఆమె కూడా చాలా ప్రయత్నాలు చేసిన తర్వాత, అవును, ఆమె కూడా ఫస్ట్లో చాలా ప్రయత్నాలు చేసింది. ఆ అక్క అసలు ఫస్ట్ ఆ పాట ఆమెకి ఎక్కడ పేరు వచ్చిందంటే
సిటాపట సినుకులకి ఎడదినవో రాత్రి నువ్వు వచ్చా మీకు? ఎడవనవో రాత్రి ఆ పాట వచ్చా మీకు? అంతే కదా, పాడండి జస్ట్ మాకు. ఆ కొంచెమే వచ్చింది, నేను ఎక్కువ వాడలేదు ఇప్పుడు. ఓకే. అయితే మమత, ఈ ఫోక్ ఇండస్ట్రీలో ఉన్న సింగర్స్ అందరితో మీకు రిలేషన్ ఎట్లుంటుంది? నేను యాక్చువల్లీ ఎవరితోటి ఉండను. నేను ఇప్పటివరకు ఏ సింగర్స్కి లేను, ఎవరితోటి నేను ఎక్కువ లేను, ఎవరితో ఎక్కువ మాట్లాడలేదు. అసలు ఆ ప్రభాకర్ని నేను ఒక్కసారి అక్కడ స్టూడియోలో చూడడమే తప్ప నేను ఆమెతో ఎప్పుడు మాట్లాడలేదు. ఎందుకంటే నేను పెద్ద తోపు, అందరు తెలుసు నాకు, నేను అందరితోటి మంచిగా ఉంటా, అందరితోటి అంటే రాసుకొని పూసుకొని తిరుగుతా, వాళ్ళతోటి అక్కడ పోతా ఇక్కడ ఇవన్నీ చెప్పడం మనకు రాదు. ఎందుకంటే మనకు వాళ్ళు ఎవ్వరు తెలియదు, నిజం వినడం వరకే వాళ్ళని. నేను డైరెక్ట్ చూసిందంటే మౌనిక యాదవ్ని, మంగ్లీ అక్కని, ప్రభాకని, లావణ్యని, లక్ష్మిని, ఇంకెవరు మన బాయ్స్కి వచ్చేస్తే రాము రాథోడ్ని, బాలు అస్రాని, వాళ్ళని నేను డైరెక్ట్ చూసిన తప్ప నేను అస్సలు ఎవరితోటి ఎక్కువ మాట్లాడను, వాళ్ళతో కాంటాక్ట్లో ఉండను, నాకు అవసరమే లేదు. అంటే మీరు ఎట్లా మీ ఫీల్డే కాబట్టి వీళ్ళతో టచ్లో ఉండకపోవడం వల్ల కూడా కారణమే కావచ్చు అనుకోవచ్చు కదా, ఏంటిది సాంగ్స్ అవకాశాలు రాకపోవడానికి. నీకు వచ్చిన తెలుసా, ఇప్పుడు నేను ఎదుగుతున్నా అంటే పక్కన వాళ్ళు తొక్కేనికే చూస్తారు, నీకెందుకు అవకాశం ఇస్తారు? ఇప్పుడు వాళ్ళతో నువ్వు ఉన్నావు అనుకో, వాళ్ళకు వచ్చే అవకాశాలు నాకు వస్తాయని భయపడరా వాళ్ళు? సో అందుకే అట్లా ఎప్పుడైనా సరే సింగర్స్ తోటి ఎక్కువ ఉండొద్దు, మనకు అవసరమే లేదు. ఇప్పుడు ఎవరైనా అవసరం ఉన్నారు అంటే ఆ మ్యూజిక్ డైరెక్టర్స్ ఎవరైనా వాళ్ళు మనకి కాల్ చేసి చెప్తారు. ఓకే. అంతేగాని ఇప్పటివరకైతే నాకు అట్లాంటి అవకాశాలు ఏం రాలేదు మ్యూజిక్ డైరెక్టర్స్ నుంచి. ఎక్కువ మమత ఏ సాంగ్స్ పాడడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు? ఫోక్ సాంగ్సే. ఓకే. సినిమా సాంగ్స్ తక్కువ. సినిమా సాంగ్స్ అంటే నాకు ఒకటే పాడినిపించారు మీరు. పొద్దుగాల లేచినంటే ఫోక్ సాంగ్సే మా ఇంట్లో. మా తమ్ముడు వాళ్ళ పాప బాబు కూడా పాటలే, ఎప్పుడు పాటలే వినుకుంటా. బాగా మీ ఇంట్లో ఈ పాట పాడు అని పాడిపించుకునే వాళ్ళు ఉన్నారు ఎవరైనా? ఎవరు మీ ఇంట్లో? మా ఇంట్లో మా మమ్మీ, మా డాడీ ఈ పాట దయగల్ల తల్లివే అంటే మా కోడలికి కానీ మా మమ్మీకి కానీ మా డాడీకి కానీ చాలా ఇష్టం ఈ పాట. ఏది? అమ్మవారి పాట. ఎక్కువ సందర్భాలు మీ ఫ్యామిలీ మెంబర్స్ మీతో పాడించుకునే పాటలు ఇవి. నీలి నీలి కల్లవాడే, ఏడికి పోయినా ఊరికి పోయినా ఇగో నా బిడ్డ ఈ పాట మస్తు వాడుతుంది, ఇంత మంచిగా వాడుతుంది, ఇంత పేరు వచ్చింది ఈ పాటకు అని చెప్పి పాడిస్తారు పాట. ఓకే. మీరు కూడా ఛానల్ పెట్టుకోవాలి, నేను ఓన్గా సాంగ్స్ లేదు సార్, నాకు అస్సలు ఇంట్రెస్ట్ లేదు. ఎందుకు ఇంట్రెస్ట్ లేదు నాకు. అందరు పెట్టుకున్నారు, ఇప్పుడు వచ్చిన సింగర్స్ అందరు పేర్లు పెట్టుకుని అఫీషియల్ అని పెట్టుకుంటున్నారు, వాళ్ళకి సపోర్టర్స్ ఉన్నారు కాబట్టి పెట్టుకుంటున్నారు. ఓకే. మీ సపోర్ట్ లేదు కాబట్టి నాకు వద్దు కూడా, నాకు ఇంట్రెస్ట్ కూడా లేదు. ఓకే. ఫైనల్గా నా ఫోక్ ఇండస్ట్రీకి ఈ సింగర్స్కి, నూతనంగా వస్తున్న సింగర్స్కి ఏదైనా సజెషన్ ఇవ్వాలంటే మమత ఏం సజెషన్ ఇస్తారు? నేను చెప్తున్నా కదా, మంచి సపోర్టర్స్ ఎవరైనా ఉంటే, మంచి ప్రొడ్యూసర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళని పట్టుకొని, అన్న నాకు ఇలా టాలెంట్ ఉంది, నా దగ్గర లిరిక్ రైటర్స్ ఉన్నారు, నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వండి అన్న, నేను ఏంటో నిరూపించుకుంటా, వాళ్ళ దగ్గర డబ్బులు ఉండి నిరూపించుకుంటా అని చెప్పి వాళ్ళు ఒప్పుకుంటారు చూడు, వాళ్ళ జన్మ ధన్యమే నిజంగా. ఓకే. అంటే ఇండైరెక్ట్ ఏంటంటే ఇప్పుడు మంగ్లీ అక్క ఉంది, మంగ్లీ అక్కకి దాము అన్నయ్య మస్తు సపోర్ట్ చేసిండు. ఓకే. ఆమెకి టాలెంట్ ఉంది కాబట్టి సపోర్ట్ చేసిండు. అలాంటిది ఎవరికైనా ఇలాంటి మంచి మంచి సింగర్స్కి అలాంటి సపోర్టర్స్ దొరికితే మాత్రం 100% మేము కూడా గెలిచినట్టే. బాగా అంటే సాంగ్స్ పాడినప్పుడైనా కావచ్చు, ఇండస్ట్రీకి పరిచయం అయినాకైనా కావచ్చు, మమత హ్యాపీగా ఫీల్ అయిన రోజు ఏది? నీలి నీలి కల్లవాడే 4 daysలో 1 million వచ్చిందని చెప్పి మా ఇంట్లో సెలబ్రేషన్ కూడా చేసుకున్నాం. ఓకే. మీ రిలేషన్స్ అంటే మీ బంధువులు కావచ్చు, వాళ్ళంతా ఎట్లా ఉంటారు మీతోటి సాంగ్స్ పాడుతున్నప్పుడు, బయటికి నాతో వెళ్తున్నప్పుడు? అందరు బాగుంటారు, నేనంటే ఏంటో అందరికీ తెలుసు కాబట్టి, నేను చెడుని అస్సలు ఏమంటారు తీసుకోను కాబట్టి, నేను అందరితో పాజిటివ్గా మంచిగా ఉంటాను కాబట్టి అందరు నన్ను మంచిగా చూస్తారు. సో మమత, ఫైనల్గా నువ్వు పాడాలి అనే అవకాశాలు, ఈ పాట నేను రేపు ఎల్లుండో పాడబోతున్నా అని ఫీల్ అయిపోయి ఆ పాట మిస్ అయిపోయిన పాటలు ఏమైనా ఉన్నాయా? ఉన్నది. ఓకే, మా కోసం. ఏమే పిల్ల అంటే ఏదో ఏదో అయితాందే, నువ్వోరా కంట సుత్తా అంటే ఊపిరాగిపోతున్నదే. ఏమే పిల్ల అంటే ఏదో ఏదో అయితాందే, నువ్వోరా కంట సుత్తా అంటే ఊపిరాగిపోతున్నదే. చెయ్యి పట్టుకొని సేరదిస్తే సిగ్గు ఉట్టుకొచ్చే సెంపలోన, సీర కొంగు వట్టి ఇడవకుంటే గాలిగా వరాయ ఒట్టు పెట్టుకున్న ఓరిదేవా ఎండి కొండలాంటి పోరడేరా, కట్టుకుంటగా
గాని కట్నమియ్యా కంటి పాప లెక్క చూసుకుంటా ఏమే పిల్ల అంటా అంటే ఏదో ఏదో అయితాందే నువ్వు రాకంట సుత్తా అంటే ఊపిరాగిపోతున్నదే. ఇది మీరు వాడాల్సిన అవకాశం వచ్చిన సాంగ్ ఇది. యాక్చువల్లీ ఆ పాటలన్నీ కంటిన్యూగా 5 సాంగ్స్ నేను పాడాల్సినవి. అయ్యా అది మిస్ అయిపోయింది. మిస్ ఎందుకు దేనివల్ల మిస్ అయింది అది? ఎందుకంటే ఫస్ట్ సాంగ్ నేను పాడినా కదా, సెకండ్ సాంగ్ ఆ అమ్మాయి ఉంది కదా నా ఫ్రెండ్గా, పోన్లే అమ్మాయికి ఇచ్చేద్దాము అని అట్లా అనుకొని ఇచ్చేసిన అనమాట. మీరే త్యాగం చేశారు. అండ్ ఇంకటి అక్క కూడా అన్నది మమత పాట పాడినవన్నా నెక్స్ట్ ఆమెకి ఇద్దాం ఒక ఛాన్స్. ఓకే, మమతకి బాగా ఇష్టమైన పాట? బాగా ఇష్టమైన పాట అంటే ఇదే. నేను ఎక్కువ నివృత్తి వైబ్ సాంగ్స్ వింటా, ఎక్కువ వేరే ఛానల్స్ వినా, ఎందుకంటే నాకు అట్లా వచ్చే సాంగ్స్ ప్రతిదీ నాకు బాగా నచ్చుతుంది. సో అందులో బాగా ఇష్టమైన పాట నాకు హార్ట్ టచ్ అయిన సాంగ్ ఏంటంటే వద్దన్న గుండెల సేరి ఒక్కసారన్న రావేర వారి ఊపిరా పెట్టి కత్తుల్ని నూరి పట్టినా వెట్టను వట్టిదారి. వద్దన్న గుండెల సేరి ఒక్కసారన్న రావేర వారి ఊపిరా పెట్టి కత్తుల్ని నూరి పట్టినా వెట్టను వట్టిదారి. ఊడల మర్రి ఉయ్యాల ఆట ఇయ్యాల ఏమాయను కాడుకు వంపే కయ్యాల బాటలు దయ్యాలు తోడాయను. గడ్డి తిందని గుణము గుడ్డిదాయన పానము ఇన్ని ఏళ్ళ ప్రేమ కుప్ప కూలినట్టు తెప్పలాగా ఎల్లినవో గాయి గాయతుందిరో గంజాయి చెట్టు గుండెలోన నాటినట్టు జ్ఞాపకాలు గావు పట్టెరో ఇడిసి ఉండమంటే నీ మీద ఒట్టు వద్దన్న గుండెల సేరి ఒక్కసారన్న రావేర వారి ఊపిరా పెట్టి కత్తుల్ని నూరి పట్టినా వెట్టను వట్టిదారి. మీకు ఇష్టమైన సాంగ్ ఇది? చాలా ఇష్టం. ఎవరైనా లవ్ చేసారా మీరు? లేదు. అదని చెప్పు. నిజం లేదు. మన వద్దన్న గుండెల్లో జరి బాగా ఇష్టమైంది నాకు బాగా ఇష్టం, ఎందుకు తెలియదు అది. ఆర్ట్ని టచ్ చేసిందంటే లవ్ స్టోరీ ఉంటుంది కదా. లేదు లేదు నాకేం లేదు. దాస్తురేమో అనిపిస్తుంది. యాక్చువల్లీ ఒక అబ్బాయి అంటే ఇన్స్టిట్యూట్లో ఉన్నప్పుడు అబ్బాయి లవ్ చేశారు. నిజం చెప్పినావు. లవ్ చేశారు, ఒప్పుకున్నా. అంటే ఒప్పుకున్నా కానీ అంటే వాళ్ళ పేరెంట్స్ ఒప్పుకుంటేనే చేసుకుంటాం అనుకున్నాం, కానీ పేరెంట్స్ ఒప్పుకోలేదు. సో మేమిద్దరం విడిపోయినాం. బాధ అనిపించింది అప్పుడు? ఏడ్చిన. అయ్యో పాపం. ఇప్పుడు అబ్బాయి పెళ్ళి అయిపోయిందా? అయిపోయింది. మీరు ఇంకా చేసుకోలే? పెళ్ళి చేసుకుంటారా? చేసుకుంటా. ఇన్ కేసు ఎవరైనా ప్రపోజ్ చేశారు అనుకో మిమ్మల్ని? నాకు నచ్చాలి. యాక్చువల్లీ నాకు సామాన్యంగా ఎవరు నచ్చరు. ఎట్లుండాలి మీకు నచ్చాలి అబ్బాయి? నేను చెప్పానుగా, అంటే మీకు ప్రపోజ్ చేయాలనుకున్న వాళ్ళు అట్లా ఇగో నేనేమో వాళ్ళు మారి ప్రపోజ్ చేస్తారేమో టఫ్ నేను అట్లుండాలి అబ్బాయి కూడా. అవ్వాలా. ఓకే, ఇంకా నేను ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి అబ్బాయి? మంచి హైట్ ఉండాలి. హైట్ అంటే ఎంత? 7 feet ఉండాలా? 6 feet ఉండాలి. కొంచెం మంచిగా ఉండాలి. జాబ్ ఏదైనా అంటే ప్రైవేట్ అయినా పర్లేదు, ఏదైనా పర్లేదు. కొంచెం ఎంత ఉండాలి శాలరీ? 50 ఉంటే చాలు, ఎక్కువ వద్దు. 50? 50K ఉంటే చాలు. నేను ఎక్కువ ఏం కోరుకోను అబ్బా, బాగా చూసుకోవాలి అంతే. థ్యాంక్ యూ. సో మిత్రులారా, ఈరోజు మన స్పెషల్ గెస్ట్ మమతా సింగర్. సో కొన్ని విషయాలు అడిగినా పర్సనల్ అయినా సరే అడగాలనిపించింది. సో ఇలాంటి నిజంగా పాడాలి స్వరం ఉన్న అనే కళాకారులని వెలికి తీసే ప్రయత్నం చేస్తుంది మన రస్తా టీవీ. సో కాబట్టి చాలామంది కళాకారులు అవకాశాలు లేక పాడాలనే కోరికలతోటి తన టాలెంట్ని నిరూపించుకోవడం కోసం చాలా ప్రయత్నాలు చేస్తారు. అయినప్పటికీ అవకాశాలు రావట్లేదు. అంటే కొన్ని సందర్భాలు కావచ్చు, కొన్ని సిచ్యువేషన్స్ కావచ్చు, లేకపోతే పర్సనల్ విషయాల వల్ల కూడా కొంతమంది సింగర్స్కి అవకాశం రాకపోవడం జరుగుతుంది. సో దయచేసి ఇలాంటి సింగర్లను గుర్తించి మీరు కూడా వాళ్ళకి అవకాశాలు ఇస్తారని కోరుకుంటూ మా రస్తా టీవీ తరపున ఇలాంటి కళాకారులను మేము కూడా ప్రోత్సహిస్తున్నాం. మీరు కూడా ప్రోత్సహించండి. ఇలాంటి కళాకారులే రేపటి రోజు మనకు నిజంగా గొప్ప సింగర్లుగా పేరు పొందే అవకాశాలు ఉంటాయి. ఎంత పెద్ద గొప్ప వాళ్ళు కూడా సచిన్ టెండూల్కర్ కాంచి తీసుకుంటే వందే మాతర శ్రీనివాస్ దాకా కూడా నువ్వేం చేయలేవు అన్నట్టులే నేను చేస్తాను నిరూపించుకొని ఈరోజు ఇండస్ట్రీలో పేరు గెలిచిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సో కాబట్టి ప్రతి కళాకారుని గుర్తించడం ఒక మానవ లక్షణం. దయచేసి మీ పర్సనల్ ఇష్యూస్ మైండ్లో పెట్టుకొని కళాకారుల మనోభావాలను కావచ్చు, సింగర్ల ఆత్మాభిమానం కావచ్చు, ఏదైనా సరే నొప్పించే ప్రయత్నాలు చేయకండి దయచేసి. సో ఇది నా రిక్వెస్ట్ అనుకోండి. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా మీ ముందుకు రాబోయే ఎందరో కళాకారులని కావచ్చు, డిఫరెంట్ స్కిల్స్, ఎలాంటి స్కిల్స్ ఉన్నా సరే, పాటలనే కాదు, పాటలు, మాటలు, ఆటలు, డిఫరెంట్ స్కిల్స్, ఎలాంటి ఎవ్రీథింగ్ ఏదైనా కావచ్చు, మన రస్తా టీవీ వేదిక మీద మీ టాలెంట్ని ప్రూవ్ చేసుకోవచ్చు.
ఈ అవకాశం కలిగిస్తున్న మాకు ఇంత ప్రోత్సహిస్తున్న రక్సా టీవీ ప్రేక్షకులకి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ ప్రోగ్రామ్ ఇంతతో ముగించుకుంటున్నాను. నేను మీ వరప్రసాద్ మేడి, రస్తా టీవీ. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ హలో నమస్తే, నేను మీ బాసాని మమత, ఫోక్ సింగర్ అండ్ యాంకర్. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, కామెంట్ అండ్ షేర్. ప్లీజ్ ఎలాంటి వాళ్ళనైనా సరే మంచి టాలెంట్ ఉన్న, అంటే పాటలు పాడే వాళ్ళనే కాదు, డ్యాన్స్ వేసే వాళ్ళని, ఇంకా మంచి మంచి టాలెంట్ ఉన్న ప్రతి ఒక్క పర్సన్స్ని ఇక్కడ రస్తా టీవీ వాళ్ళు మస్తు సపోర్ట్ చేస్తారు. ఇట్లనే ఇంకా ఇంకా సపోర్ట్ చేయాలి. ఎక్కడెక్కడో జనాలను తీసుకొస్తారు, అసలు తెలియని వాళ్ళని కూడా తీసుకొచ్చి ఇక్కడ పరిచయం చేస్తారు. సో ఈ రస్తా టీవీ వాళ్ళకైతే నా తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. సో మీ అందరూ కూడా రస్తా టీవీని సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్.